ఇస్సాకు యాకోబుల దేవా, సామెనెస్తెర కాంటి యొక్క దేవా, మా దేవా తండ్రి, ఈ పూర్వవృద్ధి దేవా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము నుంచి లేదు. హల్లెలూయా. సర్వఘనత మహిమ కలుగును గాక. మరి ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనము పరిశుద్ధ గ్రంథం యొక్క हालेलुया। उत्पत्ति की पुस्तक दूसरा अध्याय సిరీస్ 9 वचन। హోలీ బైబిల్ సిరీస్ జెనసిస్ 2nd chapter 9th verse, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనము. पवित्र बाइबल की सीरीज में उत्पत्ति की पुस्तक दूसरा अध्याय इसका 9 वचन हम देख रहे हैं आज। మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. హల్లెలూయా. हालेलुया। దేవుడు మంచి రమ్యమైనది పెట్టిండా లేకపోతే చెడ్డది పెట్టిండా? खुदा ने अच्छे स्वादिष्ट रखा है या जो बुरे ఏ रखा है? చెడు లేకుండే ఏదెను వనములో जो कोई बुराई नहीं थी उस एदेन की రమ్యమైనది वाटिका में। ఉండే, जो बहुत ही जो रस भरा ఆహారము हुआ ఉండే. भोजन था वो ఆ వనములోకి వెళ్ళి బయటికి వచ్చాం కాబట్టి उस बार में से बाहर, इसलिए ఆహారము కాకుండా भोजन और ముళ్ళ పొదలు చూస్తా ఉన్నాము. वो जो कांटों भरी झाड़ी हम ఆ देखते हैं వనములోకి వెళ్ళి उसकी जगह బయటికి వచ్చాం కాబట్టి पर उस बगीचे में से बाहर आए हैं, ఆహారము इसलिए కాకుండా जो भोजन की जगह విషముతో ఉన్న ఆహారం మనం చూస్తున్నాం ఈ రోజు शहद से దినాలలో. भरा हुआ भोजन आज के वक्त में हम देख మరి रहे ఇలాంటి हैं। యొక్క ఆహారంని మనం చూస్తున్నాం. చూడండి మీరే, इस प्रकार का भोजन वस्तु हम देख रहे हैं। దేవుడు ఏదైనా వనములో అలాంటి ఆహారం పెట్టలేదు. जो खुदा ने एदेन में उस बगीचे में ऐसा भोजन नहीं రమ్యమైన रखा। ఆహారం దేవుడు పెట్టిండు. बहुत ही जो रस भरा स्वादिष्ट మంచి रखा। ఆహారం దేవుడు పెట్టిండు. अच्छा भोजन वस्तु प्रभु ने रखा మంచి है। ఆహారం దేవుడు పెట్టిండు. अच्छा आहार प्रभु ने रखा ఈ है। రోజు ఆ వనము నీకు చాలా అవసరము. आज के दिन उस बगीचे की तुमको बहुत जरूरत है। ఏదైనా వనంలో ఉన్న మంచి ఆహారంలో ఉన్న శక్తి నువ్వు తినే ఆహారంలో దిగును గాక. जो एदेन के उस वाटिका में मौजूद जो अच्छे भोजन की वो शक्ति तुम आज वो खाने पाओ। హల్లెలూయా. హల్లెలూయా. కదని మనము ఆత్మీయ యుద్ధం చేద్దాము. हम जो आत्मिक जो करेंगे, ప్రేయర్ పవర్లో ఉన్న ప్రతి ఒక్కని యుద్ధ సూర్యుడిగా చేస్తున్నాం మిమ్మల్ని. जो है प्रेयर में हर एक को तुमको चाहिए युद्ध के शौर्य बनाए जाते నువ్వు हैं। ఒక సంఘస్థుడిగా ఉండవచ్చు, तुम्हें कलीसिया के व्यक्ति जैसे होंगे, కానీ నువ్వు ఒక యుద్ధం చేసేవాడివని మర్చిపోకు. लेकिन तुम एक युद्ध करने वाले हो, इस बात నువ్వు ఒక को तुम मत ఉద్యోగానికి भूलो। వెళ్తుండొచ్చు, వ్యాపారానికి వెళ్తుండొచ్చు, तुम नौकरी के लिए जाते हो या व्यापार करने కానీ जाते हो, ఎక్కడికి వెళ్ళినా నీ నంబర్ 1 పని ఏంటంటే సైతాన్ని కూల్చాలా, దేవుని రాజ్యాన్ని నీతి రాజ్యాన్ని విస్తరించాలా. लेकिन तुम्हारा सबसे पहला काम क्या है? शैतान के राज्य का विनाश करना और खुदा के जय धार्मिकता के राज्य को అట్టి बढ़ाना है। రీతిగా నేను తయారు చేస్తా ఉన్నాం ఇక్కడ. उस तरह से तुम्हें यहाँ पर तैयार करते हैं। ప్రతి బిడ్డను తయారు చేస్తా ఉన్నాం అట్టి प्रत्येक రీతిగా. व्यक्ति को हम उस तरह से तैयार ప్రతి करते हैं। బిడ్డకి దేవుడు అట్లాంటి అభిషేకం ఇస్తుంది ఇక్కడ. खुदा हर एक को उस तरह का अभिषेक देता है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇలాంటి ఆహారాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం, తింటున్నాం కాబట్టి ऐसे आहार वो भोजन को जो है हम खाते हैं, इसके अंदर రమ్యమైన ఆహారము, बहुत ही स्वादिष्ट మంచి भोजन, ఆహారము, अच्छा भोजन, ఆత్మీయంగా కావచ్చు, चाहे శారీరకంగా वो కావచ్చు, आत्मिक रीति से हो या शारीरिक रीति से, అది దొరుకును గాక మీకు. वह तुमको అది मिलने ఎక్కడ पाए। దొరుకుతుందంటే वो कहाँ मिलेगा ఆ तुमको? ఏదెను వనములోనే దొరుకుతుంది. उस एदेन के उस वन में ही ఏదెనులో मिलेगा। ఒక్క వనములో దొరుకుతుంది. एदेन में मौजूद उस एक वाटिका में ఏదెను तुमको అనేది मिलेगा। మొత్తము వనము కాదు, एदेन माने पूरा वन नहीं है वो। ఏదెనులో ఒక్క వనము. जय एदेन में वह एक మన वाटिका। పోయిన ఆదివారం ఆ వాక్యము पिछले रविवार का वो वचन रहा है। ఏదెను మొత్తం ఏదెను అనేది ఒక వాతావరణము. जय एदेन पूरा एक वातावरण है। ఏదెనులో ఒక్క వనములో దేవుడు ఆదాముని పెట్టిండు. एदेन में मौजूद उस एक वाटिका वो बगीचे में खुदा ने ఏదెనులో ఆ आदम को వనము रखा। కాకుండా ఇంకా చాలా పరిసరాలు ఉన్నాయి. जय एदेन में उस बगीचे के अलावा और बहुत कुछ है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఒక వనం పెట్టిండు. वहां पर एक बगीचे को रखा। ఆ వనములో उस बागीचे మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము. आज के दिन हम ये देखते हैं, అన్నిటికన్నా ముఖ్యంగా सबसे जरूरी, ఇది చిన్న వచనమే ఉంటది, ये तो छोटा सा ही वचन है, కానీ దీంట్లో ఉన్న మర్మం ఒకసారి వినండి. लेकिन इसमें का रहस्य क्या है ये देखो आप చదవండి సిస్టర్. पढ़िएगा। 2 వృక్షాల గురించి చదవండి. మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను ఆ జీవవృక్షమును, తోట మధ్యన ఏ వృక్షం అంట? जो उस बागीचे बीच में कौन सा మనందరూ वृक्ष ఒకసారి है? పలుకుదాం, జీవ వృక్షము. हम सब कहेंगे ये जीवन का वृक्षमो? वृक्ष। कौन सा वृक्ष है वो? జీవ వృక్షము, जीवन का वृक्ष। జీవ వృక్షము. జీవన్ కా ఇది వృక్ష. బాగా గుర్తు పెట్టుకోండి. इसको अच्छे से आप याद रखो। హల్లెలూయా. हालेलुया। తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. నేల నుండి ఎవరు మొలిపించిర్రు? जमीन से उगाया किसे? अच्छे बुरे దేవుడు की समझ देने మొలిపించిండు. वाला वृक्ष खुदा ने। హల్లెలూయా. हालेलुया। దేవుడు మొలిపించిండు. खुदा ने उगाया है। మరి మనకు తెలుసు हम जानते हैं జీవ వృక్షం అని అంటే, जीवन का वृक्ष माने, చూడండి మీకు మొదటిగానే చెప్తున్నాను నేను, पहले से मैं तुम्हें बताता हूँ कि
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా इस पूरा पवित्र बाइबल ये जो है ఈ వచనం చుట్టే తిరుగుతుంది. इस वचन के चारों ओर ही घूमता है। ఇది చిన్న వచనమే, ये छोटा सा वचन है, కానీ యొక్క బైబిల్ అంతా కూడా लेकिन पूरा ये बाइबल ఈ వచనం కొరకే ప్రయాసపడుతున్నది. इस एक वचन के लिए जो मेहनत ఈ వచనం मशक्कत కొరకే करता है, ప్రయాసపడుతున్నది. इस जो वचन के लिए सारा प्रयास ఇది है। అర్థం చేసుకున్న వాళ్ళు इसको समझने वाला మీ గమ్యం అనేది మీకు అర్థమవుతుంది. तुम्हारी मंजिल तुम जान लोगे। జీవ వృక్షం ఉంది, जीवन का वृक्ष है, మంచి చెడుల వృక్షం ఉన్నది. अच्छे बुरे की समझ देने वाला वृक्ष है। మనిషి इंसान మంచి చెడుల వృక్షాన్ని ఎన్నుకున్నాడు. जो अच्छे बुरे की समझ देने वाले वृक्ष को चुना है। ఈ బైబిల్ అంతా కూడా ఎక్కడ తిప్పుతుందంటే నిన్ను ये पूरा बाइबल तुम्हें कहाँ की ओर घुमाता है? పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఎక్కడికి ఉన్నదంటే पवित्र आत्मा की अगुवाई किस ओर है तुम्हारे మనిషి लिए? మంచి చెడుల వృక్షాన్ని ఎన్నుకున్నాడు. जो है इंसान जो अच्छे बुरे की समझ देने वाला पेड़ चुना है। ఈ యొక్క సంవత్సరాన్ని కూడా ये सारे जो ఈ साल పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ये पूरा पवित्र ఆ ग्रंथ మంచి చెడుల నుంచి నిన్ను తీసుకొచ్చి उन जो अच्छे बुरे में से लेकर आकर తిరిగి జీవ వృక్షం దగ్గరికి, फिर जीवन के वृक्ष की తిరిగి ओर, జీవ వృక్ష ఫలం తినడానికి फिर उस जीवन के वृक्ष के फल को ఈ खाने के పరిశుద్ధ लिए గ్రంథం పని చేస్తా ఉన్నది. ये पवित्र ग्रंथ काम करता है। అదొకటే పని చేస్తా ఉన్నది. वो एक ही काम करता है। ये మంచి చెడుల వృక్షం ఎన్నుకున్నాడు, जो है इंसान ने जो अच्छे बुरे की समझ देने वाले उस అదే पेड़ को మనిషిని चुना, उसी इंसान को తిరిగి తీసుకొచ్చి జీవ వృక్షం దగ్గర తీసుకెళ్లాలా. वापस ले आकर जो जीवन के वृक्ष ఈ की ओर ले వచనం चलना है। చుట్టే మొత్తం పరిశుద్ధ గ్రంథము. जो इस वचन के चारों ओर पूरा ये पवित्र बाइबल है। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. మరి हालेलुया। చూడండి, देखिए మరి ఇక్కడ ఎవరు నాటిండ్రు మంచి చెడుల వృక్షము? यहाँ पर जो किसने लगाया अच्छे बुरे की समझ देने वाले पेड़ ఎవరు को? నాటిండ్రు జీవ వృక్షము? जो किसने लगाया है इस जीवन के वृक्ष రెండు को? వృక్షాలు నాటి ఉన్నాడు. दो वृक्ष है రెండు लगाए गए। వృక్షాలు నాటాల్సిన అవసరం ఏంటి दो దేవుడికి? वृक्षों को लगाने की क्या जरूरत रही है మరి खुदा నిజంగా को? మన దేవుడైనైతే, जहाँ को वो हमारी खुदा है, నిజంగా మన యేసు ప్రభు కదా, सच्ची में वो మరి हमारी ఒకటే मसीह है వృక్షం ना। జీవ వృక్షం నాటొచ్చు కదా. जब वो सिर्फ जीवन के वृक्ष को ही ఈ लगा మంచి सकते చెడుల ना, వృక్షం ఎందుకు నాటాలా? ये अच्छे बुरे की समझ देने वाले वृक्ष को क्यों నాటాల్సిన लगाना అవసరం था? లేదు కదా. लगाने की जरूरत नहीं ఈ थी యొక్క ना। పాపం అనేది ఎందుకు పెట్టాలా? ये पाप जो है वो क्यों रखना పెట్టాల్సిన चाहिए అవసరం था? లేదు కదా. रखने की जरूरत नहीं ఈ थी ప్రశ్న ना। ఎంత మందిలో ఉండిపోతుంది? ये प्रश्न कितने लोगों में रह जाता है? చూడండి, ద్వితీయోపదేశ కాండము देखिए व्यवस्था विवरण 30వ అధ్యాయము 30वां अध्याय 19వ వచనము. 19वां वचन। ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. Deuteronomy 30th chapter 19th verse. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును దేవుడు ఏముంచిండంట? खुदा ने क्या జీవమును रखा है? जीवन మరణమును मृत्यु ఆశీర్వాదమును आशीष శాపమును श्राप నేను నీ ఎదుట मैंने तुम्हारे सामने ఉంచి ఉన్నా. रखा है। హల్లెలూయా హల్లెలూయా. అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? क्या कहते हैं భూమి वचन में? ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను సాక్షులుగా పిలుచుచున్నాడు. Therefore choose life. इसलिए कहते हैं कि तुम जीवन को ही चुनो। దేవుడు జీవమును పెట్టిండు, మరణమును పెట్టిండు, खुदा ने जीवन रखा है, मृत्यु रखा है, ఆశీర్వాదం పెట్టిండు, శాపం పెట్టిండు. आशीष रखी है, श्राप रखा है। జీవమును ఎన్నుకోండి, जीवन को चुनो तुम, ఆశీర్వాదం ఎన్నుకోండి అని చెప్పిండు. आशीष को चुनो तुम कहकर రెండు పెట్టినాడు. दोनों रखा है। నీకు ఎన్నుకునే స్వేచ్ఛనిచ్చిండు. तुमको चुनने की आजादी, ఎన్నుకునేది ఎవరికి ఇస్తాడు? चाहे चुनने का ये किसे दिया जाता है? సైతాన్ ఏం చేస్తున్నది? शैतान क्या करता है? మీకు దేవుడు రెండు ఎందుకు పెట్టిండు అర్థం కావాలంటే, तुमको खुदा ने ये दो किस लिए रखा, ये समझ సైతాన్ आना ఎన్ని दो। పెడతాదో అర్థం కావాలి మీకు. शैतान क्या करता है ये समझ आना चाहिए। సైతాను నీ ముందు शैतान तुम्हारे జీవము सामने మరణము పెట్టదు. जीवन और मृत्यु ये नहीं సైతాను रखता। నీ ముందు ఆశీర్వాదము శాపము పెట్టదు. शैतान तुम्हारे सामने जो है आशीष और श्राप సైతాను నీ नहीं ముందు रखता। కేవలము మరణం పెడతది. शैतान तुम्हारे आगे सिर्फ मृत्यु को నీ रखता ముందు है, కేవలము శాపం పెడతది. तुम्हारे आगे वो सिर्फ श्राप रखता है, కానీ అబద్ధం అనే కోటింగ్ ఇచ్చి పెడతది. लेकिन झूठ की पुताई पोत कर उसको रखता है। అబద్ధం అనే కోటింగ్ ఇస్తది. जय झूठ की पुताई पोतता है, ఆ యొక్క ఇత్తడికి, जय उसको ఆ యొక్క ఇనుపుకి ఆ యొక్క బంగారపు కోటింగ్ ఇస్తే ఉంటది చూడండి. जैसे लोहे पर जो है सोने का जो है परत चढ़ाया जाता है, కొందరికి గుర్తుపట్టకుండా ఉంటది చూడండి. थोड़े जो पहचान नहीं सकते అట్టి రీతిగా ఇచ్చి పెడతది. वैसा वो करके रखता है। మరణము मृत्यु లేదా శాపము या श्राप ఒకటే, నీకు చాయిస్ లేదు. एक ही है, वो मिलकर नहीं। తాగుడు, चाहे शराब पीना లేకపోతే బానిసత్వము, या गुलामी की जिंदगी లేదా వ్యభిచారము, या व्यभिचार లేకపోతే అబద్ధాలు, या झूठ లేకపోతే నువ్వు ఒక చెడు మాటలు, या तुम जो बोलते हो बुरी बातें, ఇవన్నీ కూడా ये सब कुछ పెట్టుతది. रखा हुआ है। పెట్టి నీకు ఇంకా చాయిస్ ఇయ్యదు. अब तुमको कोई मौका नहीं నువ్వు देता हो, తాగకపోతే బ్రతకలేవురా అంటది. तुम शराब पिए बगैर जी नहीं सकते हो कहेगा, నువ్వు ఇది చేయకపోతే బ్రతకలేవురా అంటది. तुम अगर ये नहीं करोगे तो तुम जी नहीं सकते నీ हो। యొక్క శాపం అనే మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలా? तुम्हें श्राप के मार्ग को ही चुनना। మొట్టమొదటిగా నీకు ఆశీర్వాదాలు వస్తున్నాయి కదా, सबसे पहले तुमको आशीष तो आ रही है శాపం ना, అనే మార్గాన్ని ఎన్నుకో, जो श्राप वाले मार्ग को चुन అబద్ధాలు అనే लो, మార్గాన్ని ఎన్నుకో, झूठ के मार्ग को चुन लो, బూతులు అనే మార్గాన్ని ఎన్నుకో, जो गलत बातों वाले मार्ग को మోసం चुन అనే लो, మార్గమును ఎన్నుకో. जो धोखा देने वाले मार्ग को चुन వెంటనే लो, నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. जो तुम किस से నీ आशीष శరీరం हो, సుఖపడుతున్నది. तुम्हारा शरीर सुखी हो रहा है। సైతాను నీకు చాయిస్ ఇవ్వదు. शैतान तुमको ये मौका नहीं देता चुनने का, చాయిస్ ఇవ్వనోళ్ళు ఎవరు? जो है मौका नहीं देता चुनने का, చాయిస్ ఇవ్వనోళ్ళు ఎవరు అని అంటే जो है तुमको चुनने का मौका ना देने वाला कौन है? బానిసలు.
जो गुलाम होते हैं, బానిసలు जो गुलाम होते हैं, బానిసలు जो गुलाम होते हैं, శాపమును ఎన్నుకుంటావా, क्या तुम श्राप అబద్ధాన్ని चुनोगे, ఎన్నుకుంటావా, झूठ को चुनोगे, లేకపోతే క్రూరత్వం కఠినత్వం ఎన్నుకుంటావా, कठिनता को चुनोगे, లోకాంతరమైన మార్గాలను ఎన్నుకుంటావా, दुनियादारी के अनुसार की बातों को चुनोगे, బానిసత్వంలో పోతున్నావయ్యా నువ్వు, तुम गुलामी की ओर जा रहे हो, లేవరిలో పోతున్నావు నువ్వు, तुम गुलामी की ओर जा रहे हो, బానిసత్వంలో పోతున్నావు నువ్వు. तुम गुलामी की ओर ही जा रहे हो। హల్లెలూయా. హల్లెలూయా. అదే యేసు ప్రభు మార్గం చూడండి. देखो यीशु मसीह के मार्ग को దేవుడు నీకు देखो, రెండు పెడుతున్నాడు. నీవు నా కుమారుడవి, तुम मेरे बेटे हो, నీవు నా కుమారుడవి. మంచి పెడుతున్నా, చెడు పెడుతున్నా, चाहे वो बुराई की ओर या अच्छाई की ओर ఆశీర్వాదం जा रहे పెడుతున్నా, हो, శాపం పెడుతున్నా. चाहे आशीष रख रहा हो या श्राप रख रहा నువ్వు हो, నా కుమారుడు కాబట్టి, तुम मेरे बेटे నువ్వు हो నా इसलिए, కుమార్తె కాబట్టి, तुम मेरी बेटी हो నిన్ను इसलिए, కొట్టి 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 ఇదే దారిలో నడువు అని నేను నడిపించును. तुझे मार मार कर तुम्हें इसी मार्ग पर जो चलाया गया है। ఇదిగో నా కుమారుడా, देखो ये मेरे నీ ముందు बेटे, రెండు మార్గాలు పెడుతున్నా, जो तुम्हारे लिए मैं मार्ग रख रहा నువ్వు हूँ, వెనుకో. तुम उसे चुन लो। ఆ రెండు మార్గాల గురించి కూడా నీకు तुम చెప్తున్నాను. दो मार्गों के विषय में मैंने बताया ఇది हूँ, జీవము, ఇది మరణము. यह जीवन है, ये मृत्यु है, ఎక్కడ అబద్ధం లేదు, और कोई दूसरा नहीं है मार्ग, ఎక్కడ అబద్ధం లేదు. कहीं झूठ नहीं है, బైబిల్లో ఇక్కడ అబద్ధం లేదు, बाइबल में कहीं पर भी झूठ పరిశుద్ధ नहीं है, గ్రంథంలో ఎక్కడ అబద్ధం లేదు. पवित्र ग्रंथ में कहीं कोई झूठ మంచి नहीं है। మంచి అని చెప్పింది, చెడు చెడు అని చెప్పింది. अच्छाई को अच्छाई का है, बुराई को बुराई పాపం कहा है, చేసిన తీసుకొచ్చి ఈయన మంచి అని చెప్పలేదు. जो है बुराई को देखा अच्छाई के नहीं कहा, పాపిని మంచివాడిని చేసింది. ఇంకా जो है पापी को अच्छा बनाया है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు రెండు खुदा दोनों, ఆ యొక్క జీవమునిచ్చు వృక్షాన్ని, जो है जीवन के जो वृक्ष को, మంచి చెడ్డలు తెలిసే వృక్షాన్ని దేవుడు अच्छे పెట్టిండు. बुरे की समझ देने वाले पेड़ को रखा है। ఎందుకొరకంటే क्यों माने? నిన్ను బానిసగా ఆయన పెట్టుకోవాలనుకుంటలే, तुम्हें गुलाम की तरह नहीं रखना चाहते हो, కుమారుడుగా నిన్ను एक बेटे की పెట్టుకోవాలనుకుంటున్నాడు. तरह तुम्हें रखना चाहते हैं, కుమారుడుగా నిన్ను जो है పెట్టుకోవాలనుకుంటున్నాడు. तुम एक बेटे की तरह रखना चाहते కుమారుడుగా हैं। నిన్ను పెట్టుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए దేవుడు నీకు చాయిస్ ఇచ్చిండు, खुदा ने तुमको चुनने का मौका दिया है, కానీ నీ హృదయం ఎప్పుడు ఏమంటది? लेकिन तुम्हारा दिल हमेशा क्या कहता దేవుడు है? నాకు స్వేచ్ఛ, దేవుడు నన్ను మంచి అన్నాడు, खुदा ने मुझको अच्छा ఆ कहा మంచి है, మార్గంలో నడిపిస్తున్నాడు. अच्छे मार्ग पर चला रहा है, కానీ लेकिन నాకు मुझको మంచి ఏందో చెడు ఏందో తెలుసుకోవాలని ఉంది. నాకు जो है अच्छाई क्या है, बुराई क्या है जानना ఏది है, మంచి ఏది చెడు. क्या अच्छा है क्या बुरा है। వాక్యం నాకొద్దు, वचन नहीं चाहिए, సంఘము నాకు అవసరం లేదు, कलीसिया की मुझको जरूरत नहीं, దేవుని యొక్క వాక్యం నాకు అవసరం లేదు. खुदा के वचन की मुझको जरूरत नहीं, నేను ఇనఫ్ మెచ్యూర్డ్ ఉన్నా, मैं इतना समझदार నేను हूँ, ఎదిగిన బాగా, मैं खूब बढ़ चुका हूँ, కాబట్టి समझदार నాకు हूँ। తెలుసు इसलिए मैं जानता మంచి ఏందో हूँ చెడు ఉందో నాకు తెలుసు. अच्छा क्या है बुरा क्या है, मैं जानता నేను हूँ, చేసేదే మంచి, मैं जो कर रहा हूँ वही నేను सही है, చెప్పేదే మంచి. मैं जो बोल रहा हूँ वही अच्छा है। అట్టి రీతిగా ఉంటున్నారు. इस तरह से रह रहे అంటే हैं, నువ్వు మంచి చెడుల వృక్షాన్ని ఎన్నుకుంటున్నావు. माने तुम अच्छे बुरे की समझ देने वाले वृक्ष को లోకం चुनते हो। చెప్తున్నది, दुनिया गलत है, యూట్యూబ్ చెప్తున్నది, यूट्यूब बोलता है, అది చెప్పిందే మంచి, वो जो बोलता है वही सही కానీ है, అది अच्छा మంచి है, కాదు. लेकिन वो अच्छा नहीं है। రేపట్లో నీ గోతి నువ్వు తోడుకుంటున్నావు. నువ్వు तुम अपने लिए खुद गड्ढा खोद रहे हो, ఏదైతే దేవుని వాక్యం చెప్తుందో, जो खुदा का वचन దేవుని कहता है, వాక్యం మీద ఆధారపడి ఉంటావు, खुदा के वचन पर आधारित रहो, దాంట్లోనే జీవమున్నది. उसमें ही जीवन ఇంకా है, ఎక్కడ జీవం లేదు. और कहीं पर भी जीवन ఈ नहीं है। పరిశుద్ధ గ్రంథము తప్ప इस जो है ఇంకా पवित्र बाइबल ఎక్కడ के కూడా జీవం अलावा లేదయ్యా. और कहीं पर भी जीवन దీని नहीं మీద है, ఆధారపడే వాళ్ళ మీదనే इस पर आधारित रहने वालों వారికే को జీవం ही ఉంటది. उनमें ही जीवन होता లేకపోతే है, శాపములోకి नहीं ప్రవేశిస్తున్నారు, तो वे श्राप में प्रवेश లేకపోతే करते हैं మరణంలోకి ప్రవేశిస్తున్నారు. या मृत्यु में प्रवेश करते हैं। वो హల్లెలూయా. హల్లెలూయా. తొందరపడి మరణంలోకి ప్రవేశిస్తున్నారు. जय थोड़े इस प्रकार के मृत्यु में वो प्रवेश करते దేవుని हैं। యొక్క మార్గములో ఇరుకు మార్గం ఉండొచ్చు, ये जो सक्र मार्ग होगा खुदा కానీ का मार्ग, తొందరపడుతున్నారు. लेकिन जल्दबाजी कर తొందరపడి रहे हैं, जल्दबाजी దేవుడి దగ్గర करके ఏం జరగకపోతే खुदा के पास कुछ ना వేరే होने మార్గాలు से ఎన్నుకుంటున్నారు, दूसरे मार्ग को वे चुन వేరే रहे हैं, మార్గాలు ఎన్నుకుంటున్నారు. दूसरे मार्ग को वे తాగుడని चुन रहे हैं, పరిసత్వం ఎన్నుకుంటున్నారు, पाप की गुलामी को చాతబడి चुन रहे हैं, చేతుల దగ్గరికి వెళ్తున్నారు. जय पाप की ओर वे चल रहे हैं, ఎక్కడైతే అద్భుత కార్యాలు సూచక్రియలు जहाँ पर अद्भुत काम चिन्ह के काम అబద్ధాల పేరిట జరుగుతున్నాయో, झूठ के नाम पर होते हैं, రకరకాలుగా జరుగుతున్నాయో, विभिन्न तरह से होते దేవునికి हैं, మహిమకరంగా లేవో. जो खुदा के लिए महिमामय रूपित नहीं హల్లెలూయా. है। हालेलुया। కాబట్టి దేవుని మార్గాన్ని ఎన్నుకుంటావా, इसलिए क्या तुम खुदा के मार्ग को चुनोगे, నీతి మార్గాన్ని ఎన్నుకుంటావా, धार्मिकता के मार्ग को चुनोगे, లేకపోతే ఏకైక మార్గం కనిపిస్తుంది నీకు? ये नहीं तो तुम्हारे जो मृत्यु ही दिखाई दे, ఇట్లా పోతేనే నేను బాగుపడతా, इस तरह जाऊंगा तो ही अच्छा होऊंगा मैं। ఇంకొక దగ్గర రెండు మార్గాలు కనిపిస్తాయి నీకు, एक और जगह दो मार्ग तुमको दिखेंगे, రెండు చాయిస్లు నీకుంటాయి. तुम्हारे लिए चुनने का मौका होगा, ఇది చేస్తే నేను మంచిగా అవ్వగలుగుతా, ये करने से मैं अच्छा हो पाऊंगा, కానీ నన్ను అందరూ నిందిస్తారు, लेकिन सब निंदित करेंगे, కానీ చాలా ప్రెషర్ ఉంటది నాకు, उस पर बहुत दबाव रहेगा मुझको, అందరు నేను హేళన చేస్తారు. सब मजाक उड़ाएंगे। ఇంకొక మార్గం కనిపిస్తుంది. एक और मार्ग दिखेगा तुमको, నీ జీవితాలలో ఆ రెండు మార్గాలు కనిపించినప్పుడు जब तुम्हारे जीवन में जब वो दो मार्ग
दिखेंगे, ఏ మార్గాన్ని ఎన్నుకుంటావాడా तुम कौन से मार्ग को वहां पर దాన్ని चुनोगे, బట్టి उसके నీ अनुसार జీవితానికి అర్థం అనేది తెలిసిపోతుంది, तुम्हारे जीवन का अर्थ पता चल నీ जाता है, భవిష్యత్తు తెలిసిపోతుంది, तुम्हारा भविष्य पता चल నీ जाता है, భవిష్యత్తు తెలిసిపోతుంది. तुम्हारा भविष्य पता चल जाता है। కాబట్టి ఏది ఎన్నుకుంటారు మీరు? इसे तुम क्या चुनोगे? లోకానుసారంగా అవమానం పడినా సరే दुनियादारी के अनुसार तुम चाहे अपमानित हो, నీతి మార్గాన్ని ఎన్నుకుంటామా? धार्मिकता के मार्ग को ही चुनोगे तो మంచి చెడుల వృక్షాన్ని ఎన్నుకుంటావా? अच्छे बुरे की समझ देने वाले वृक्ष జీవపు चुनोगे వృక్షాన్ని या ఎన్నుకుంటావా? जीवन के वृक्ष को तुम चुनोगे? హల్లెలూయా. हालेलुया। చూడండి తర్వాత आगे देखिए, మరొకసారి ఆదికాండం 2:17 చదవండి. उत्पत्ति की पुस्तक 2:15 हम पढ़ेंगे। అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మంచి చెడ్డల వృక్షము, अच्छे बुरे की समझ देने वाला वृक्ष, ఒకసారి అందరు చెప్పండి, మంచి చెడ్డల వృక్షము एक बार सब बोले, अच्छे बुरे की समझ देने वाला తినకూడదు. वृक्ष वो नहीं खाना चाहिए, తినకూడదు. वो नहीं खाना ఈ चाहिए। మంచి చెడ్డలు ఎక్కడ దొరుకుతున్నాయి నీకు? अच्छे बुरा ये कहाँ मिलता है तुमको? లోకంలో దొరకట్లే. दुनिया में नहीं मिल रहा क्या? లోకం డిఫైన్ చేస్తలే जो है दुनिया इस बात को जो ఇది नहीं बताती మంచి क्या? ఇది చెడు అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ये अच्छा ये बुराई कहने पर तुम क्या ఇది करते हो? మంచిదని తింటున్నావు, ये अच्छा है कि तुम खा रहे అది हो, మంచిదని తింటున్నావు. वो अच्छा है कि खा रहे లోకం हो, చెప్తున్నది ఇది మంచిది, जो दुनिया कहती कि वो అంటే నువ్వు अच्छा తింటున్నావు. है इसलिए तुम खा रहे ఏం हो, ఆలోచించకుండా తింటున్నావు, बिना कुछ सोचे खा रहे ఏం हो, ఆలోచించకుండా ఆ దారిలో పోతున్నావు, बिना सोचे इस मार्ग पर चल ఏం रहे हो, ఆలోచించకుండా ఆ నిర్ణయం తీసుకుంటున్నావు. बिना सोचे निर्णय ले रहे हो। లోకానుసారంగా అది మంచిది दुनियादारी के अनुसार तुम అనగానే अच्छा కళ్ళు है, మూసుకొని నిర్ణయం తీసుకుంటున్నావు. आंखें बंद करके तुम निर्णय लेते हो। వాక్యానుసారంగా ఉందా లేదా, జీవపు గ్రంథములు ఉందా లేదా అనేది మనకి అవసరం లేకుండా తీసుకుంటున్నారు वचन నిర్ణయాలు. के अनुसार वो सही है कि नहीं, जीवन की ग्रंथ के अनुसार वो सही है कि नहीं, इस बात के बारे में सोचे बगैर तुम निर्णय ले रहे हो। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ రోజు కాలం అంతా కూడా इसलिए आज पूरे वक्त में ఎవరిని మంచి అంటది, कि कौन किसे अच्छा कहता है, ఎవరిని మంచి అంటది? किसे अच्छा कहा जाता ఈ है। రోజు కాలంలో ఒక కొటేషన్ ఉన్నది, जो आज के जमाने में कहावत है ఐఎమ్ ఇండిపెండెంట్, कि मैं आत्मनिर्भर हूँ, అంటే నేను माने స్వతంత్రికుని, मैं आत्मनिर्भर हूँ, నా అంతలో నేను బ్రతకగలుగుతా, मैं अपने आप से जी सकता हूँ, నా అంతలో నేను బ్రతకగలుగుతా, मैं अपने आप से जी सकता నాకు हूँ, ఎవ్వరి సాయం అక్కర్లేదు, मुझे किसी की सहायता की जरूरत నాకు नहीं है, ఎవ్వరి సాయం అక్కర్లేదు, मुझे किसी की सहायता की जरूरत నాకు नहीं ఎవ్వరి है, మీద ఆధారపడాల్సిన అవసరం मुझको లేదు. किसी पर भी आधारित नहीं होना ఐఎమ్ है, ఇండిపెండెంట్. मैं आत्मनिर्भर हूँ। ఈ రోజు భర్త జాబ్ చేస్తే जो आज के दिन पति नौकरी करता है భార్య तो కూడా జాబ్ చేస్తున్నది. पत्नी भी नौकरी कर रही జాబ్ है, చేయడంలో తప్పు లేదు, जो है नौकरी करना कुछ गलत జాబ్ नहीं है, చేయడంలో తప్పు లేదు, नौकरी करने में कुछ गलत కానీ नहीं है, ఎందుకు చేస్తున్నారు లోకము? लेकिन क्यों कर रही है दुनिया? భార్య భర్త మీద ఆధారపడకుండా జాబ్ చేసుకోండి అంటున్నది లోకము. पत्नी जो है पति पर आधारित ना रहे, इस कारण वो अपने నీకేం आप के लिए కర్మ, नौकरी నువ్వు కూడా करती है। పని చేసుకో. जो तुमको क्या तुम भी काम ఇది करो। లోకం చెప్పే మంచి తింటున్నారు అందరు కూడా. दुनिया जो कह रही है इस अच्छाई को सब लोग यही खा జాబ్ रहे हैं। చేసుకోవడం మంచిదనట్లేను, जो है नौकरी करना अच्छा नहीं है ऐसा नहीं कहता हूँ मैं। ఫైనాన్షియల్ మెచ్యూరిటీ ఉండాలా, हाँ आर्थिक तौर पे तुम्हें वो समझदारी होनी కానీ चाहिए, నువ్వు लेकिन జాబ్ చేసుకునేది तुम जो नौकरी నీ कर భర్త रहे మీద हो ఆధారపడకుండా ఉండడానికి కాదు, तुम अपने पति पर आधारित ना रहो, इस कारण ఇండిపెండెంట్ नहीं, గా ఉండడానికి కాదు. आत्मनिर्भर रहने के लिए నువ్వు नहीं, జాబ్ చేసేది तुम जो नौकरी कर నువ్వు रहे हो ఆశీర్వాదకరంగా ఉండడానికి, तुम आशीषित रहने के కానీ लिए, నువ్వు జాబ్ చేసినా సరే लेकिन तुम चाहे नौकरी करो भी तो నీ భర్త మీద నువ్వు ఆధారపడి ఉండాలా, तुमको अपने पति पर आधारित रहना నీ है, భర్త మీద ఆధారపడి ఉండాలా. तुम्हें अपने पति पर आधारित रहना అది है। జీవ గ్రంథం చెప్పేది. यह जीवन का ग्रंथ దాంట్లో कहता జీవం है, ఉన్నది, उसमें जीवन దాంట్లో है, జీవం ఉన్నది. उसमें जीवन है, అందుకే కదా इसलिए तो ఎంతో ना మంది జీవితాలు మేము చూస్తున్నాము, बहुत से लोगों के जीवन हम देख భార్య रहे నేను हैं। ఇండిపెండెంట్, నా అంతలో నేను బ్రతకగలుగుతా, నాకు భర్త అవసరం లేదు. पत्नी कहती मैं आत्मनिर्भर, मैं अपने आप से जी सकती हूँ, पति की मुझको जरूरत नहीं है। కొంతకాలం అయిపోతుంది, थोड़ा समय हो जाने के ఆ बाद బిడ్డ ఒంటరిది అయిపోతుంది, जब वो अकेली हो जाएगी, ఆ బిడ్డ ముసలిది అయిపోతుంది, वो चाहे बच्ची जो वो बूढ़ी हो తర్వాత जाएगी, ఎవరుంటారయ్యా భార్యకి? फिर उस के लिए कौन रहेगा? తల్లిదండ్రుల యొక్క వయసు అయిపోయి వాళ్ళు చనిపోతారు, माता पिता की उम्र होने के बाद పిల్లల वे जब వయసు मर అయిపోయి వాళ్ళు जाएंगे, పెళ్లిడ వెళ్ళిపోతారు. चाहे बच्चों की उम्र हो जाएगी, ఎవరు विवाह ఉంటారు पे चले భార్యకి? जाएंगे, जो है ఎవరు उसके ఉంటారు ఆ बाद कौन సమయంలో? रहेगा उनके लिए उस భర్త समय में? భార్య, భార్య భర్త కొరకు కాదా? जय पति पत्नी के लिए, पत्नी पति के लिए ही है ना। అట్లాంటి ఒక కుటుంబ వ్యవస్థని ఖరాబ్ చేస్తున్నది. ऐसे परिवार की इस व्यवस्था को खराब कर रहा ఏమని है, ఖరాబ్ చేస్తున్నది? क्या कहकर खराब कर యు रहा షుడ్ బి है ఇండిపెండెంట్. कि तुम्हें నీ आत्मनिर्भर కాళ్ళ మీద रहना నువ్వు है, నిలబడగలగాల, तुमको अपने पैरों पे खड़ा ఎవరు रहना అవసరం है, లేదు तुम्हें किसकी भी जरूरत नहीं है। అని మంచి ఇది మంచి అని నీకు తినిపిస్తున్నది. ये अच्छा है कि तुम्हें ये खिलाया जा रहा ఆ రోజు ఆదమవ్వ తిన్నది కూడా అదే. है। उस दिन आदम हवा ने खाया भी वही है, ఆదమవ్వ కూడా అలాంటిదే తిన్నాడు. आदम हवा ने वैसा ही ఈ खाया రోజు है। లోకం నీకు కూడా అదే आज తినిపిస్తున్నది. के दिन दुनिया तुमको वही खिलाती మంచి है, చెడుల వృక్షం అదే अच्छे తినిపిస్తున్నది. बुरे की समझ देने वाला पेड़ वही तुमको खिलाता है। హల్లెలూయా. హల్లెలూయా. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా, मैं अपनी इच्छा के अनुसार నా जीऊंगा, మీద ఎవ్వరు అధికారం ఉండొద్దు, मुझ पर किसी का अधिकार नहीं होना ఇది चाहिए, మంచి, ये अच्छा है, అప్పుడే నువ్వు స్వేచ్ఛగా ఉన్నట్టు तभी तुम आजाद हो। అని ఇది మంచి అని తినిపిస్తలే
ये अच्छाई के कर नहीं खिला रही क्या లోకం నీకు तुमको? తినిపిస్తలే क्या दुनिया तुमको ये नहीं खिला నిన్ను रहा? ఎవడయ్యా ఏలేది तुम पर कौन है जो राज करे? సిగ్నల్ దాటు चाहे तुम सिग्नल पार నిన్ను करो, ఎవడయ్యా ఏలేది कौन है जो तुम पर राज నువ్వు करेगा? ఎమ్మెల్యేవి నువ్వు ఎంపీవి నువ్వు సిగ్నల్ దాటుకో तुम एक एमएलए एमपी हो, तुम सिग्नल पार कर सकते हो। ఇష్టమున్నట్టు జీవించు चाहे तुम अपनी इच्छा अनुसार जी నువ్వు 10 सकते हो, మందిని చంపు चाहे तुम किसी की हत्या करो, జైలుకి పోయి 10 సంవత్సరాలు బయటికి రా चाहे जेल जाओ 10 साल उसके बाहर నిన్ను आ जाओ, ఎవడయ్యా ఏమనేది चाहे कौन है जो तुम पर राज करेगा? ఇది మంచి అని తినిపిస్తలేదా అయ్యా మీకు ऐसा कहकर दुनिया ये अच्छा कहकर तुमको लोकम खिला नहीं తినిపిస్తలేదా? रही? क्या दुनिया तुम्हें इस तरह से नहीं खिला रहा గవర్నమెంట్ है? పెట్టిన రూల్స్ పాటించకుండా चाहे सरकार के कहे नियमों का पालन ना करते విరుద్ధంగా हुए, చేస్తూ उसके विरुद्ध करते हुए, నీ మీద అధికారం ఎవ్వడికి లేదు तुम पर किसी को अधिकार नहीं నీ है మీద कि అధికారం లేనప్పుడే నువ్వు బానిసవయ్యా जब तुम्हारे ऊपर किसी का अधिकार नहीं है माने तो तुम गुलाम ही हो। హల్లెలూయా హల్లెలూయా। కాబట్టి इसलिए ఇక్కడ అంటున్నాడు जो है कहते हैं ఆ कि రోజు ఆదాము కూడా उस दिन आदम भी దేవుడు వెనకల్ని నేను ఎందుకు వెళ్ళాలా जय खुदा के कहे मार अनुसार मैं क्यों चलूं? పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టు నేను ఎందుకు చేయాలా पवित्र ग्रंथ जैसा कहता है मैं वैसा क्यों करूं? మంచి చెడు అనేది నా అంతలో నేను తెలుసుకోవచ్చంట ये अच्छा क्या है बुरा क्या है मैं अपने आप से जान నాకు ఇక लूंगा। దేవుడు అవసరం ఉండదు मुझको खुदा की जरूरत नहीं నాకు ఇక रहेगी, ఎవడు అవసరం ఉండదు अब मुझको किसी की भी जरूरत नहीं ఆ रहेगी। మంచి చెడు అనేది నేనే తెలుసుకుంటా वो अच्छा बुरा क्या है मैं ही खुद जान लूंगा నేనే జీవించగలుగుతా और मैं ही खुद से जी నేనే पाऊंगा, దేవుడనైతా मैं ही खुदा बनकर रहूंगा। హల్లెలూయా हालेलूया। అందుకే కదా లూసిఫరు इसलिए तो ना అదే लूसीफर ఫలము తిన్నది जय उसी जय फल को वो నాకు खाया, ఇక దేవుడు అవసరములే वही कहता है कि मुझको खुदा नहीं चाहिए। ఆదాము అవ్వ आदम हवा అదే ఫలము తిన్నారు वही फल खाए నాకు हैं, దేవుడు అవసరములే मुझको खुदा नहीं चाहिए कि वो ద रहे। ట్రీ ఆఫ్ నాలెడ్జ్ जय अच्छे बुरे की समझ देने वाला फल నేను నా నిర్ణయాలు నేను తీసుకుంటా मैं अपने निर्णय खुद దేవుడు लूंगा, దేవుడు నా కొరకు కాదు खुदा मेरे लिए నా नहीं, నిర్ణయాలు నేను తీసుకుంటా मैं अपने निर्णय खुद लूंगा। హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా హల్లెలూయా। అట్టి రీతిగా उस तरह से లూసిఫర్ ఉండే जय लूसीफर ఆదాము था, ఉండే आदम हवा ఇజ్రాయెల్ ప్రజలు కూడా था, ఉండే इजरायली प्रजा थे, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉండే इजरायली प्रजा भी उसी तरह से ప్రవక్త थे। ఉన్నంతసేపు जब तक भविष्यवक्ता है దేవుని మీద ఆధారపడుతుండే खुदा पर आधारित ప్రవక్త रहते थे, చనిపోగానే भविष्यवक्ता के मरते ही అందరూ కూడా మళ్ళీ ఆ యొక్క విగ్రహారాధన వైపు सब త్రిప్పబడుతుండే लोग फिर जब मूर्ति पूजन की और वे पलट गए। హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా హల్లెలూయా। అట్లా ఇజ్రాయెల్ ప్రజలు కూడా इजरायली प्रजा అలాంటి भी ఫలమే తిన్నారు वैसे ही फल को खाए हैं। నా అంతలో నేను మంచి తెలుసుకుంటా मैं अपने आप से अच्छा నేను क्या जान చెప్పిందే మంచి, लूंगा, मैं जो कर रहा हूँ वही నేను अच्छा है, చెప్పిందే మంచి मैंने जो बोला నేను वही अच्छा చెప్పిందే है, చెడు मैंने जो कहा वही बुरा అన్న है। ఫలము తిన్నారు इस फल को वे खाए हैं। ప్రేయర్ పవర్ प्रेयर पावर ఆ जो है ఫలం ఎన్నడూ తిననికే వీల్లేదు वो यह फल कभी नहीं खाना चाहिए। దేవుని మీద ఆధారపడి జీవించును గాక खुदा पर ही आधारित रहकर హల్లెలూయా कीजिए। हालेलुया। నీ నిర్ణయాలు దేవుని ద్వారా వచ్చును గాక तुम्हारे फैसले खुदा की ओर से ही आवे। హల్లెలూయా హల్లెలూయా। చూడండి యేసు ప్రభు వచ్చినాడు देखो यीशु मसीह आए हैं। లూకా సువార్త 22 అధ్యాయం 42 వచనంలో लूका पुस्तक 22वां अध्याय 43वें वचन में लिखा है, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. హల్లెలూయా हालेलुया। దేవుడు ఎంతగానో అక్కడ బాధపడుతున్నాడు देखो प्रभु कितने ही वे दुखी होते हैं। సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే साक्षात यीशु मसीह प्रभु, సాక్షాత్తు యేసు ప్రభువే साक्षात यीशु मसीह ఏమంటున్నాడు वे क्या कहते हैं? పర్మిషన్ తీసుకుంటున్నాడు वो मंजूरी लेते हैं। సాక్షాత్తు యేసు ప్రభువే साक्षात यीशु मसीह అడుగుతున్నాడు वे ये मांगते हैं। సాక్షాత్తు యేసు ప్రభువే साक्षात यीशु ఆయన मसीह నిర్ణయం తీసుకోవాలంటే वो अगर निर्णय लेना तो పరలోకపు చిత్తము ఉందా లేదా स्वर्गीय इच्छा है कि नहीं, ఉంటనే తొలగించు अगर नहीं उस जो है कटोरे को दूर करने को कहते లేకపోతే हैं। ఎన్ని కష్టాలైనా నేను పడతా अगर ना तो मैं चाहे कितनी भी मुसीबतों सहने के लिए तैयार हूँ, అని పడ్డాడైనా कहकर उन्होंने सहा है యేసు ప్రభు గెలిచిండు అక్కడ और यीशु मसीह वहां जीते ఈ हैं। రోజు నువ్వు ఎలాంటి దారిని ఎన్నుకుంటున్నావు నువ్వు आज के दिन किस तरह के मार्ग को तुम चुनते हो? చూడండి లోకం అంటే ఇర్మియా 17 అధ్యాయం 9 వచనంలో इर्मिया की पुस्तक 17 अध्याय 9 वचन, ఇర్మియా 17 అధ్యాయం 9 వచనము इर्मिया पुस्तक 17 अध्याय 9 वचन, జెర్మియా 17 చాప్టర్ 9th వర్స్ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏది మోసమంట क्या धोखा देने वाला है? ఆ? హృదయము అందరూ ఒకసారి చెప్పండి सब लोग ఏందంట जवाब दे, क्या है जो धोखा నీలో देता है? అన్నిటికన్నా మోసకరమైనది ఏదంట तुम्हारे अंदर जो सबसे ज्यादा हाँ? धोखा देने वाला क्या నీలో है? అన్నిటికన్నా మోసకరమైనది ఏది तुम्हारे अंदर जो सबसे नी- ज्यादा धोखा देने वाला क्या है? नी- कि तुम्हारा नी- तुम्हारा హృదయం तुम्हारा दिल। లోకం ఏమంటున్నది दुनिया क्या कहती है? ఆ? నీ మనసు చెప్పినట్టు విను जैसा तुम्हारा मन कहता है वैसा सुनो तुम, ఎవ్వడి మాట వినకు किसी की बात मत सुनो। నీ మనసులో ఏదనిపిస్తే అది చేసుకుంటూ పో तुम्हारे मन में जो लगता है वही करते అది जाओ, సక్సెస్ అవుతావు कामयाब होगे तुम। దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు लेकिन यहाँ प्रभु क्या నీ कहता है? హృదయము నీ మనసు అన్నిటికన్నా మోసకరమైన तुम्हारा जो दिल तुम्हारा मन है वो सबसे ज्यादा అందుకే धोखेबाज దేవుడు है। ఒకటే అడిగిండు इसलिए खुदा ने एक ही నీ पूछा है, హృదయం నాకు కావాలని అడిగిండు तो
तुम अपने दिल को నీ मुझको दो, హృదయం నాకు కావాలని అడిగిండు. मुझको तुम्हारा లోకం हृदय ఏం चाहिए। తినిపిస్తున్నది? दुनिया क्या कहती నీ है? హృదయం చెప్పినట్టు చెయ్యి, जैसा तुम्हारा दिल कहता है वैसा करो। అది మంచి అని తినిపిస్తున్నది నీకు. वो अच्छा है को वो फैसला सुनाता है। ఎంతమంది తింటున్నారు? बहुत से लोग उसे खा रहे हैं। నువ్వు కూడా వారిలాగా తింటావా? क्या तुम भी उनकी तरह खाओगे? ఆదాము వలె తింటావా నువ్వు కూడా? आदम के जैसे तुम भी खाओगे లేకపోతే क्या? రెండో ఆదం వలె గెలుస్తావా? या दूसरे आदम की तरह तुम जीतोगे? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. जो हृदय है वो सबसे बड़ा धोखेबाज है। చూడండి యోహాను సువార్త 14:6 यूहन्ना की पुस्तक 14 अध्याय 6वें वचन में ये लिखा है, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలా హల్లెలూయా. हालेलुया। అక్కడ జీవ వృక్షము, वहां पर जीवन का वृक्ष, జీవ వృక్షము. जीवन का वृक्ष। ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? यहाँ पर खुदा क्या నేనే कहता है? మార్గము, मैं ही मार्ग, నేనే సత్యము, मैं ही सत्य, నేనే मैं ही జీవము. జీవన్ హూ. హల్లెలూయా. ఈ హల్లెలూయా. జీవం ఎక్కడుండే? यह जीवन कहाँ था? ఏదెను వనములో ఉండే. एदेन में मौजूद అదే वन జీవం में था। ఏదెను వనములో ఉండే. वही जीवन एदेन में అదే मौजूद उस జీవం बगीचे ఏదెను में వనములో था। ఉండే. वही जीवन एदेन ఆ में मौजूद ఏదెను उस बगीचे ఏదెనులో में ఒక వనములో एदेन में ఆ मौजूद उस జీవము అనే बगीचे వనం में ఉన్నది. वो जीवन था। కానీ అందరూ కూడా ఆదాము అవ్వ దేని ఎన్నుకున్నారంట? लेकिन आदम हवा ने क्या चुना है? మంచి చెడుల వృక్షం अच्छे ఎన్నుకున్నారంట. बुरे की समझ देने वाले वृक्ष को ही चुना। కాబట్టి ఈ రోజు లోకములో आज के दिन दुनिया में రెండు వృక్షాలు మాత్రమే ఉన్నాయి. 2 वृक्ष ही है। హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ వృక్షాల గురించి आत्मिक మాట్లాడుతున్నాను. वृक्ष के बारे में बात कर ఒకటి रहा हूँ। జీవం అనేది యేసే వృక్షము, एक जो जीवन वाला ईश्वर का రెండవది वृक्ष, మంచి చెడు అనే వృక్షము. और दूसरा अच्छे बुरे की ఈ समझ देने वाला మంచి वृक्ष। చెడు అనేది ఎవరి వృక్షం అంట? ये अच्छे बुरे की समझ देने वाला वृक्ष है సైతానుది किसका? కాదయ్యా, वो शैतान का नहीं है, మనిషి వృక్షమే. इंसान का ही वो నువ్వు वृक्ष है। చెప్తావంటే ఇది మంచి ఇది చెడు, तुम कहोगे कि ये अच्छा నీకు है నువ్వు बुरा है। పెట్టుకుంటావంటే ఇది మంచి ఇది చెడు, तुम अपने लिए खुद रखोगे कि ये నీకు अच्छा है నువ్వు बुरा పెట్టుకునే है। మంచి గాని చెడు గాని రెండు చెడువే. चाहे तुम कहोगे कि ये अच्छा ही है बुरा है, लेकिन दोनों भी बुरा ही है। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి देखिए ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियों की पुस्तक 2వ అధ్యాయం 8వ వచనంలో, दूसरा अध्याय उसका 8वां वचन, ఆయన దేవుని స్వరూపము కలిగిన వారై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఏముండాలంట? జీవం అనే వృక్షాన్ని ఎన్నుకోవడానికి जीवन के वृक्ष को चुनने के लिए ఏముండాలంట? क्या रहना चाहिए? యేసు క్రీస్తు ప్రభు దేవాతి దేవుడు, यीशु मसीह प्रभु जो प्रभु కానీ के ఆయన प्रभु है, ఎంతలా తగ్గించుకున్నాడు ఆ వచనం మనకి నేను చెప్తా लेकिन ఉన్నది. उन्होंने अपने आप को कितना दीन बनाया ये वचन हमको ఆయన बताता है। నరుని ఆ యొక్క శరీరం ఎన్నుకొని, वो एक इंसान का शरीर लेकर ఆ యొక్క రూపం ఎన్నుకొని उस रूप को चुनकर దేవుడు మానవుడిగా భూమి మీద దిగిండంట. खुदा के इंसान के तौर पर इस दुनिया में उतरे సిలువ हैं। మరణము పొంది ఉండంట. जो क्रूस पर मृत्यु पाई है, విధేయత చూపిన వాడు वे जो आज्ञाकारी है, తగ్గించుకొనేను. खुद को दीन बनाया है। విధేయత చూపిన వాడు उन्होंने आज्ञाकारी वो रहे हैं, తగ్గించుకొనేను. खुद को दीन बनाया ఎవరైతే है। జీవం అనే వృక్షము ఫలము తినాలనుకుంటున్నారో तो जीवन के वृक्ष का फल खाना चाहते हैं, వారిలో ఈ స్వభావాలు ఉండాలా? उनमें ये स्वभाव ఏ होने స్వభావాలంట? चाहिए। कौन से स्वभाव? దేవుని వాకుకి విధేయత, खुदा के वचन के प्रति ఆ आज्ञाकारी వాక్యానుసారంగా తగ్గించుకునే और वचन జీవము. के अनुसार दीनता पूर्वक जीना है। హల్లెలూయా. హల్లెలూయా. వాక్యానుసారంగా తగ్గించుకునే జీవము, वचन के अनुसार खुद को दीन వాక్యానికి बनाकर లోబడే जीना। జీవము, वचन का कहना मानने ఈ वाला ఒక जीवन, స్వభావాలు ఉన్నవారు यह स्वभाव जिनमें ఆ होते యొక్క हैं, మంచి చెడులనే వృక్షాన్ని ఎన్నుకోలేరు. वो अच्छे बुरे की समझ देने वाले वृक्ष को नहीं चुनते, అస్సలు ఎన్నుకోలేరు. बिल्कुल नहीं चुन सकते हैं। ఎందుకంటే ఎప్పుడైతే దేవుని వాక్కుకు నువ్వు లోబడుతున్నావో, क्योंकि खुदा के वचन का कहना मानते ఆ हो, యొక్క तुम జీవ మార్గంలో నువ్వు నడుస్తున్నావో, जीवन के मार्ग पर तुम నువ్వు चलते हो, దేవుని ప్రేమిస్తున్నట్టు खुदा से प्रेम करते हो, నీకు माने ఎప్పుడు దేవుడు దేవుడు అని ఉంటది. हमेशा तुमको खुदा खुदा ही ఆయనకు होता है। విధేయులై ఉండి उनके प्रति आज्ञाकारी रहकर, ఎందుకు విధేయులై ఉంటావు? किस लिए आज्ञाकारी ఒకరు నీకు रहोगे? ఇష్టమైతే వారికి విధేయులుగా ఉంటావు. किसी को पसंद हो तुम, इसलिए तुम जो आज्ञाकारी रहोगे ना। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మంచి చెడుల ఈ యొక్క వృక్షములో మీరు మోసపోకూడదు అంటే अच्छे बुरे की समझ देने वाले पेड़ को देखो तुम्हें धोखा మీరు नहीं खाना है, విధేయత तो కలిగి तुम आज्ञाकारी रहकर దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండును గాక. खुदा की आज्ञाओं का कहना मानकर तुमको जीना है। ఇది మంచి చెడుల వృక్షము, ये अच्छे बुरे की समझ देने वाला ఇది మంచి वृक्ष, చెడుల వృక్షము. ये अच्छे बुरे की समझ देने वाला మరి वृक्ष। జీవపు వృక్షం గురించి फिर जीवन के वृक्ष के विषय में చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనము. एक बार हम फिर से पढ़ेंगे उत्पत्ति पुस्तक 2 अध्याय इसका 9 वचन। ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనములో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును తోట మధ్యలో
उस తోట बागीचे के మధ్యలో बीच में, बागीचे के बीच జీవ में వృక్షము, जीवन के वृक्ष ద को సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, जो है उस जो जीवन నీ का वो జీవితానికి సెంటర్ గా. तुम्हारे जीवन के लिए वो बीच का जो है అంటే सेंटर నీ है, సెంటర్ దానికి అర్థం ఏంటంటే, वो तुम्हारे जो जीवन में सबसे बीच మధ్యలో में, ఉండడానికి అర్థం वो ఏంటంటే, सबसे बीच में उसका अर्थ क्या है? సెంటర్ అంటే అర్థం ఏంటంటే, वो उस तुम्हारे जीवन का वो बीच का हिस्सा है, माने ఆ సెంటర్ కి ఒక ఉదాహరణ అంటే उसका उदाहरण यह है, ఈ గ్రావిటీ ఉంటది. అంటే నువ్వు పైకి ఎగిరితే కూడా కిందికి లాగుతుంది కదా నిన్ను. जो कुछ भी ఏ जो వస్తువు పైకి వేసినా కిందికి లాగుతుంది కదా. कोई भी वस्तु जो ऊपर फेंकी जाती है तो नीचे को खींचा जाता है దానే ना? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటారు. उसे गुरुत्वाकर्षण की शक्ति कहते हैं। యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు మధ్యలో పెట్టుకుంటావో, जब यीशु को तुम सबसे बीच में रखोगे, నీ జీవితంలో ఉన్న ప్రతిదీ ఆ యేసు ప్రభు దగ్గరికి ఆకర్షింపబడుతుంది. तुम्हारे जीवन में मौजूद सब कुछ उस यीशु के ओर ही आकर्षित होगा। అందుకే దేవుడు అక్కడ ప్రత్యేకంగా అంటున్నాడు, इसे प्रत्येक के तौर पे खुदा ये कहते हैं, అన్నిటికీ మధ్యలో सारी बातों के बीच నీ యొక్క में ఉద్యోగము, నీ వ్యాపారము, तुम्हारी నీ नौकरी, పిల్లలు, तुम्हारा నీ व्यापार, కుటుంబము, तुम्हारे बच्चे, నీ तुम्हारा సంఘము परिवार, అన్ని కూడా तुम्हारा सब వాటన్నిటి कुछ, మధ్యలో उन सब के बीच ఆ में జీవం అనేది ఉండాలంట. वो जीवन होना ఆ चाहिए, యేసు ప్రభు అనేవారు वो ఉండాలంట. यीशु मसीह होने चाहिए, అవన్నీ కూడా యేసు ప్రభు వైపు वो सब कुछ ఆకర్షింపబడాలి. यीशु के ओर ही आकर्षित होना అవన్నీ चाहिए, యేసు ప్రభు వైపు మధ్యలో वो सब ఆకర్షింపబడాలి. कुछ यीशु की और इस बीच में ఆ वो మధ్యలో ఉన్న आकर्षित యేసు होवे। ప్రభు నుంచి उस बीच में मौजूद यीशु के विषय చుట్టూరు ఉన్న में ప్రతి దానికి బలం వెళ్ళాలంట. जो है आसपास मौजूद सब में वो बल जाना चाहिए। అటు రీతిగా సృష్టి ఉన్నది, उस तरह से सृष्टि है, అటు రీతిగా జీవము ఉన్నది. उस तरह से जीवन भी है। అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు, इसलिए खुदा ये कहते हैं, జీవం అని అంటే జీవన్ మానే యేసు ప్రభుతో సావాసము. यीशु मसीह के साथ की संगति। ఆదమ ఏం చేసిర్రు? आदम हवा ने क्या యేసు किया? ప్రభుతో ప్రతిదినం మాట్లాడి ఉన్నారు, प्रतिदिन यीशु से वो बात ప్రతిదినం करते నడిచి थे, ఉన్నాడు, प्रतिदिन उनके साथ चले हैं, ప్రతిదినం ఆయన చెప్పేది విన్నాడు, प्रतिदिन उन्होंने जो कहा वो ఆయన सुने చెప్పిన हैं, పని చేసిండు. कहे हुए काम को किया है। అది జీవము, यह जीवन అది है, జీవ మార్గము. ये जीवन का मार्ग ఆయనతో है, సావాసము, वो संगति నిత్య उनके साथ, జీవములో ఉండడము, अनंत काल के जीवन में మరణం అనేది रहना, లేకుండా मृत्यु नहीं रहती, నిత్య జీవంలో ఉండడము. अनंत काल के जीवन में నిత్య रहना। జీవంలో ఎవరు ఉంటారు? अनंत काल के जीवन में रहता పరిశుద్ధులు कौन है? మాత్రమే ఉంటారు. सिर्फ पवित्र लोग అంటే ही నువ్వు रहते हैं। ఎట్లుండాలంట? माने तुम्हें कैसे నువ్వు रहना పరిశుద్ధంగా है? ఉండాలంట. तुम्हें पवित्र रहना నువ్వు है। జీవం అనే ఫలములో నుండి जीवन తినాలంటే, के फल को अगर तुमको खाना है ట్రీ तो ఆఫ్ లైఫ్ లోకి వెళ్ళి నువ్వు ఆ ఫ్రూట్ తినాలంటే जीवन के वृक्ष में से उस फल को నువ్వు अगर खाना है పరిశుద్ధంగా तो ఉండాలా, हमें पवित्र रहना దేవుని है, సావాసంతో ఉండాలా, प्रभु की संगति में रहना है, అప్పుడే జీవం అనే ఫలముని నువ్వు तब పొందుకోగలుగుతావు. जीवन के फल को तुम पा सकोगे। హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క జీవం అనే ఫలముని तुम्हारे अंदर उस जीवन के फल को ఏ మతము, कोई धर्म, క్రైస్తవ మతము కావచ్చు, चाहे वो ईसाई धर्म हो ఇజ్రాయెల్ మతము కావచ్చు, या इस्राएल का वो धर्म हो, ఇవ్వలేదు. वो नहीं दे सकता ఎన్నో तुमको। బలి అర్పణలు చేసిర్రు, चाहे कितनी बलि अर्पण किए हो, ఇవ్వలేదు. फिर भी नहीं दे सकता है। హల్లెలూయా. हालेलुया। మరి ఎంతో మంది మానవులు ప్రయత్నించిండ్రు बहुत से इंसानों ने कोशिश करके అనేకులను రక్షించడానికి, बहुत से लोगों को उद्धार పాత दिलाने के लिए, నిబంధన ప్రవక్తలందరూ కూడా. पुराने नियम के भविष्यवक्ताओं, కానీ ఒక్కరి కొరకు लेकिन इस एक के लिए వాళ్ళు ప్రవచించినారు, उन्होंने जो भविष्यवाणी की है జీవము తెచ్చే యేసుక్రీస్తు ప్రభు గురించి. जीवन देने वाले यीशु मसीह के ఆయన विषय में। ఒక్కడే वे अकेले ही ఆ యొక్క జీవముని ఇవ్వగలుగుతాడు. उस जीवन को वो दे सकते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆ జీవముని ఇవ్వగలుగుతాడు. वो अकेले ही उस जीवन को दे కాబట్టి सकते हैं। జీవము అనేది నువ్వు పొందుకోవాలంటే, जीवन अगर तुमको पाना है జీవపు तो ఫలమును నువ్వు పొందుకోవాలంటే जीवन के फल को तुम्हें पाना है तो పరిశుద్ధంగా నడుస్తూ, पवित्र जीते हुए, విధేయత కలిగి, जो है आज्ञाकारी దేవుని ఆజ్ఞల होकर, ప్రకారం పనిచేస్తూ, खुदा की आज्ञा के अनुसार काम करते हुए, మరి దేవునితో సావాసం కలిగి ఉంటే खुदा के साथ संगति बनाए रहोगे పరిశుద్ధ तो ఫలాలు తింటా ఉంటావు. पवित्र फलों को तुम खाओगे। ఒకవేళ మంచి చెడు ఫలము తినాలంటే నువ్వు, अगर तुम्हें अच्छी बुरे की समझ देने वाला फल లోకం खाना है ఎన్నో तो చెప్తున్నది, दुनिया जो कहती तुमसे, పక్కనోడు ఎన్నో చెప్తున్నాడు, तुम्हारा पड़ोसी कुछ कहता నీకు है, నువ్వేమో చెప్పుకుంటున్నావు, तुम अपने आप के लिए कुछ ఇది कहते మంచి हो, ఇది చెడు అని. ये अच्छा ये ఆ बुरा ఫలాలు कहकर మీరు తినాలా. उन फलों को ఆ तुम्हें खाना ఫలాలు है। తింటే మరణానికే పాత్రులైతారు. उन फलों को खाएगो तो मृत्यु की ओर ही ఏదైతే जाओगे। జీవము వాక్యానుసారంగా ఉంటదో जो जीवन वचन के अनुसार అది है మాత్రమే మనకి నిత్య జీవం ఇస్తుంది. वो सिर्फ हमको अनंत काल का जीवन देता है। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఆదికాండం 3:24 उत्पत्ति पुस्तक 3:24 वचन। అప్పుడు ఆయన ఆదాంను వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిల్వబెట్టెను. చాలా హల్లెలూయా. हालेलुया। కెరూబులను నిలబెట్టిండు దేవుడు. खुदा ने केरूबों को तैनात किया మంచి है। చెడు అనే अच्छे వృక్షం बुरे వాళ్ళు తిన్నారు కాబట్టి की समझ देने वाले वृक्ष के फल को उन्होंने खाया, దేవదూతలు इसलिए ఉన్నాయంట. जो है खुदा ने जो है పాత నిబంధనలో पुराने नियम में ఒక పరద ఉండే, एक पर्दा हुआ करता था, మధ్యలో ఒక పరద ఉండే, మొత్తము जो है इंसान के ऊपर एक पर्दा हुआ करता था। ఆ యొక్క
పట్ట కూడా वो जो पर्दा है నిన్ను అతి పరిశుద్ధ స్థలములోకి నిన్ను రానియకుండా ఉంటుండే. वो तुम्हें उस अति पवित्र स्थान में आने से रोकता था। ఏదెను వనం దగ్గర కూడా एदेन में मौजूद उस बगीचे में भी మంచి చెడుల వృక్షము తిన్నప్పటి నుంచి अच्छे बुरे की समझ देने वाले वृक्ष के फल को దేవుడు खाने के बाद కేరేబులను से పెట్టినాడు, खुदा ने वहाँ केरूबों को रखा है, రక్షణ దూతలను పెట్టి ఉన్నాడు. चाहे वहाँ पर रक्षा के जैसे పెట్టి स्वर्गदूतों ఆ को, వనములోకి ప్రవేశింపకుండా లేకుండే. वहाँ पर कोई भी प्रवेश नहीं कर सकता था उस बागीचे में। కాబట్టి ఇక్కడ దేవుడు నీకు క్లియర్ గా చెప్తా ఉన్నాడు, यहाँ पर खुदा तुम्हें साफ साफ ये నువ్వు మంచి कहता है, చెడుల వృక్షం తినవంటే तुम अच्छे बुरे की समझ देने वाले वृक्ष के फल को खाए हो तो ఈ లోకం ఎన్నో మంచి అని చెప్తా ఉన్నది. इस दुनिया बहुत सी बातों को अच्छाई कहकर ఈ कहता లోకం है, ఎన్నో మంచి అని చెప్పి నీ శరీరాన్ని సుఖపెడుతుండొచ్చు. ये दुनिया बहुत कुछ अच्छाई कहकर तुम्हारे शरीर को सुख देता होगा। ఆ యొక్క మంచి నువ్వు తిన్నవంటే अगर उस अच्छाई को तुम खाओगे तो నీకు యేసుక్రీస్తు ప్రభుకి మధ్యలో तुमको और यीशु मसीह के बीच में ఆ యొక్క దూతలు ఉంటాయి, वो स्वर्गदूत रहेंगे, రక్షణ దూతలు ఉంటాయి, जब रक्षा के स्वर्गदूत కేరేబులు ఉంటాయి. केरूब रहेंगे। పాత నిబంధన ప్రకారం చూసుకుంటే पुराने नियम के अनुसार देखा जाए तो ఆ యొక్క మధ్యలో ఉన్న जो बीच में ఆ యొక్క मौजूद పరదా ఉంటది, वो पर्दा रहेगा, ఆ యొక్క విభజింపే భాగం ఉంటది. वो तुमको अलग कर देने वाला वो भाग रहेगा। యేసు ప్రభు నువ్వు వేరుగా ఉంటావు. నువ్వు तुम और यीशु मसीह अलग अलग ही रहोगे। హల్లెలూయా. హల్లెలూయా. లోకం రకరకాలుగా दुनिया विभिन्न तरह से నిన్ను మోసం చేస్తా ఉన్నది. तुम्हें धोखा देता है। నువ్వు నీ కొరకు, तुम अपने నీ लिए, పిల్లల కొరకు अपने बच्चों के लिए శాశ్వతమైనది కాకుండా हमेशा जो है वह नहीं, అశాశ్వతమైనది ఎన్నుకుంటున్నారు చాలా लेकिन जो మంది. हमेशा नहीं है उन बातों ఈ को రోజు चुनते हो। సంతోషంగా ఉంటే చాలా ఎన్నుకుంటున్నారు మీరు. आज के दिन तुम उस तरीके से बहुत सी बातों में నీవు चुन నీ रहे हो। పిల్లలకి శాశ్వతమైనది ఎన్నుకోండి. तुम अपने बच्चों के लिए जो हमेशा का है वही चुनो। హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ లోకానుసారమైన మంచి ఎన్నుకుంటే जय दुनियादारी के अनुसार मैं अच्छा कहकर దేవుడు चुनो అక్కడ तो దూతలని పెట్టేసినట్టు खुदा ने जैसे वहां पर स्वर्गदूतों को నీకు रख లోపలికి दिया, ఎంట్రీ లేదు ఆదాము. तुमको वहां पर अंदर प्रवेश నువ్వు नहीं లోపలికి आता। రాలేవు, तुम अंदर नहीं आ నువ్వు सकते, లోపలికి రాలేవు तुम अंदर नहीं आ सकते। అని ఎట్లయితే దేవుడు అట్ట పెట్టిండో, कहकर वहां पर खुदा ने रखा పాత तैनात నిబంధనలో करके మధ్యలో पुराने అడ్డు नियम में, గోడని ఎట్టయితే పెట్టిండో, बीच में जैसे आड़ी दीवार रखी है, కొత్త నిబంధనలో కూడా नए नियम में भी ఆత్మీయంగా आत्मिक तौर నీ से వ్యాపారానికి యేసు ప్రభుకి మధ్యలో అడ్డుగోడ ఉన్నది. तुम्हारे व्यापार के यीशु के बीच में एक आड़ी दीवार మోసకరంగా है। చేస్తే అడ్డుగోడ ఉన్నది. जो है तुम्हारे जो यीशु के बीच में वो आड़ी दीवार కొత్త है। నిబంధనలో नए नियम में భార్య భర్తలు पति पत्नी వాక్యానుసారంగా లేకపోతే वचन के अनुसार ना रहे నీకు तो దేవునికి మధ్యలో అడ్డుగోడ ఉన్నది. तुम्हारे खुदा के बीच में एक आड़ी दीवार है। మీకు పిల్లలకి మధ్యలో అడ్డుగోడ ఉన్నది. तुम्हारे बच्चों के बीच आड़ी నువ్వు दीवार है। సేవ విచ్చలవిడిగా చేస్తే, सेवा मन माने करोगे तो, దేవుని యొక్క వాక్యానుసారంగా చేస్తే खुदा के చేయకుండా वचन के अनुसार नहीं నీకు నీ करोगे तो సేవకి దేవునికి మధ్యలో అడ్డుగోడ ఉన్నది. तुमको तुम्हारी सेवा के खुदा के बीच में एक आड़ी దేవుడు दीवार है। పాపములోకి రాలేడు, खुदा पाप में नहीं आ सकता ఆ है। యొక్క పాపపు స్థలములోకి రాలేడు. पाप से भरी जगह वो नहीं आ सकते। దేవుడికి పాపం అంటే అసహ్యము, खुदा को पाप माने चिढ़ है, కానీ పాపి అంటే ప్రేమ. लेकिन पापी माने उनको పాపం प्रेम అంటే है। అసహ్యము, पाप से चिढ़ है, కానీ పాపి అంటే ప్రేమ. लेकिन पापी से प्रेम है। ఎందుకనంటే నశించిపోతున్నాడు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని क्योंकि శిలువ वे మీదకి पापी వెళ్ళాడు. नाश हो रहे, वो क्या करे वो नहीं जानते। क्रूस पर से प्रभु ने ये कहा है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీకు దేవునికి మధ్యలో అడ్డుగోడని పెట్టుకుంటావా? क्या तुम अपने और खुदा के बीच आड़ी दीवार జీవం అనే रखोगे? వృక్షముకి, जीवन के वृक्ष के ఆదాము అవ్వకి और आदम हवा మధ్యలో के దూతలు ఉండిపోయినట్టు बीच में जैसे वो स्वर्गदूत रह गए, నీకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ యొక్క ఉద్యోగానికి, तुमको तुम्हारे परिवार, तुम्हारे बच्चे, व्यापार और नौकरी के, నీ సంతానానికి तुम्हारी संतान के మధ్యలో అడ్డుగోడని కట్టుకుంటారా? बीच क्या तुम आड़ी दीवार बना లోకానుసారమైన लोगे? మంచి పొందుకొని दुनियादारी के अनुसार का जो अच्छा है वो पाकर, లోకం మంచి మంచి అని చెప్పే చెడు విషయాలని, दुनिया कहती वो अच्छा है लेकिन बोलती सब बुरी बातें ही है। లేకపోతే జీవ గ్రంథ ఆ యొక్క జీవపు వృక్షముతో జీవిస్తారా? या आप जीवन के उस वृक्ष के साथ आप जो है जियोगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ జీవ వృక్షాన్ని ఎవరికి ఇచ్చినాడు? देखो खुदा ने जीवन के वृक्ष को किसे दिया है? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. रोमियो की पुस्तक 5वां अध्याय 19वां రోమిలకు वचन। రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలి అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. हालेलुया। ఒక వ్యక్తి ద్వారా అందరూ పాపులమైన, एक व्यक्ति के कारण सारे लोग पाप में गिरे हैं, అందరూ మరణం పొందుకున్నారు. सबने मृत्यु पाई है। అదే రీతిగా उसी तरह ఇక్కడ से దేవుడు అంటా ఉన్నాడు, यहाँ पर खुदा ये कहते हैं, ఒక్క వ్యక్తి ఆ యొక్క మంచి చెడు అనే ఫలము తినడం వల్ల एक व्यक्ति के सच्चे बुरे की समझ देने वाले फल అందరూ को खाने పాపులయ్యారు. से सब पापी बने हैं। కానీ ఇక్కడ దేవుడు అదే తిరిగి వాగ్దానం చేస్తున్నాడు. लेकिन फिर से प्रभु ये वादा करता है, తిరిగి దేవుడు నీకు వనం నీయాలని. फिर खुदा तुमको उस फल को देने के लिए ఏమనంటే क्या कहते हैं? ఒక్క వ్యక్తి వల్ల इस
एक व्यक्ति మళ్ళీ తిరిగి द्वारा फिर మీ से అందరు నీతిమంతులు तुम అవ్వగలుగుతారు. सब जो है धर्मी बन सकते हो, ఒకే ఒక వ్యక్తి వల్ల एक ही एक व्यक्ति के द्वारा మళ్ళీ తిరిగి तुम फिर से నువ్వు ఆ యొక్క జీవపు వృక్షాన్ని తినగలుగుతావు. जीवन के वृक्ष के फल को खा सकते हो। ఒకే ఒక్క వ్యక్తి उस వల్ల. एक ही एक व्यक्ति के द्वारा, ఆ ఒక్క వ్యక్తి మనిషి కాదు, उस एक व्यक्ति वो ఆ इंसान ఒక్క नहीं వ్యక్తి है, బ్రాహ్మణ కాదు, वो एक व्यक्ति ब्राह्मण ఆ नहीं ఒక్క है, వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. वो एक व्यक्ति यीशु मसीह प्रभु है। హల్లెలూయా. हालेलुया। ఆ యొక్క దేవుడే ఈ యొక్క వాక్యమై భూమి మీద దిగి ఉన్నాడు. वो खुदा ही वो वचन ही जो है इस धरती మన पर उतर మధ్యలో कर आया దిగి है, ఉన్నాడు. जो इंसान के तौर కాబట్టి पर, దేవుని వాక్కుకి విధేయులై ఆజ్ఞకి లోబడిన వారు जो खुदा के वचन के अनुसार आज्ञाकारी మళ్ళీ लेकर తిరిగి जीने జీవపు वाले, ఫలాలు మీరు తింటా ఉంటారు. तुम फिर से जीवन के फल को खाओगे। జీవపు ఫలాలు మీరు తింటా ఉంటారు. जीवन के फल को तो जो तुम ఆ खाओगे, జీవపు ఫలాలు మేము అందరం తింటా ఉన్నాము. जो जीवन के फलों को हम सब जो वो ఆ खा రుచి रहे हैं, మేము ఎరిగి ఉన్నాము. उस स्वाद को हमने जाना है, మీరు ఎరగండి. तुम भी जानो। లోకానుసారమైన మంచి చెడులు విడిచిపెట్టి दुनियादारी के अनुसार की अच्छाई बुराई वो सब నీ బలము छोड़कर, నీ శక్తిని విడిచిపెట్టి हमारी धर्मबाई शक्ति को वो छोड़कर మంచి నీతి అనే వృక్షాన్ని ఎన్నుకొని अच्छे धार्मिकता के उस वृक्ष को तुम ఆ चुनो, యొక్క నీతి అనే వృక్షం మీరు తినును గాక. तुम उस जो है धार्मिकता के उस वृक्ष को खाने पाओ। హల్లెలూయా. 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 కాబట్టి ఈ యొక్క లోకం చెప్పే మంచి వింటారా? जो है दुनिया जो कहती अच्छा है कि उन बातों को तुम खाओगे, నిన్ను నువ్వు నమ్ముకుంటావా? क्या तुम अपने आप पे भरोसा నీ करोगे? బలాన్ని నువ్వు तुम నమ్ముకుంటావా? अपने बल पर भरोसा करोगे? నీకు కొన్ని ఫీలింగ్స్ అనేది ఉన్న దాని ప్రకారం పోతావా? तुम्हारी भावनाओं के अनुसार जाओगे क्या? నీకు ఒక ఆలోచనలు ఉన్నాయి దాని ప్రకారం పోతావా? तुमको एक सोच है क्या, उस सोच के నీకు ఒక अनुसार చూపు जाओगे? ఉన్న దాని ప్రకారం పోతావా? तुम्हारी सोच विचार के अनुसार जाओगे क्या, లేకపోతే జీవ వృక్షాన్ని మీరు ఎన్నుకుంటారా? या इस जीवन के वृक्ष को तुम चुनोगे? జీవ వృక్షాన్ని మీరు ఎన్నుకుంటారా? क्या तुम जीवन के वृक्ष को चुनोगे? ఆ జీవం అనేది యేసు ప్రభు ఒక్కడే. वो जीवन से यीशु मसीह अकेला ఆ है। జీవం అనేది యేసు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం ఒకటే. वो जीवन जो प्रभु यीशु मसीह का वो जो पवित्र ग्रंथ एक ही దీంట్లో है, తప్ప భూమి మీద ఏడ జీవం లేదు. इसके अलावा धरती पर कहीं पर भी जीवन नहीं है। హల్లెలూయా. 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 ఈ రోజు మనం అందరం కూడా బైబిల్ ఎత్తి పట్టుకొని పాటు చెప్తాము. आज सब जो है हम अपने बाइबल उठाकर कहेंगे, ఈ దాంట్లో ఒక్క దాంట్లో తప్ప सिर्फ इस एक के अलावा ఇంకా దేంట్లో కూడా జీవం లేదు. और किसी में भी जीवन नहीं ఈ है। జీవ గ్రంథాన్ని నేను నమ్ముకుంటున్నా. जय इस जीवन की पुस्तक पर मैं ఈ विश्वास జీవ करता గ్రంథాన్ని हूँ, నేను నమ్ముకుంటున్నా. इस जीवन की पुस्तक में ఈ भरोसा జీవ करता हूँ, గ్రంథంకి నేను లోబడుతున్నా. इस जीवन की पुस्तक का मैं कहना मानता లోకం हूँ। చెప్పే మంచికి నేను లోబడా. दुनिया जो अच्छाई कहती है उसके आगे मैं ఈ नहीं జీవ झुकूंगा। గ్రంథం నన్ను ఆజ్ఞాపించాలా? ये जीवन की पुस्तक मुझको ये आज्ञा ఈ दे, జీవ గ్రంథం నన్ను నడిపించాలా? या जीवन की पुस्तक मुझको चलाए। నేను ఈ జీవ గ్రంథం మీద ఆధారపడి ఉంటా. मैं इस जीवन की पुस्तक पर आधारित ఈ रहूंगा, జీవ గ్రంథం మీద ఆధారపడి ఉంటా. मैं इस जीवन की पुस्तक पर आधारित रहूंगा। యేసు నామములో ఇట్టి రీతిగా మీ జీవితం ఉండును గాక. यीशु के नाम में इस तरह से तुम्हारा जीवन रहे। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ దేవుడు నీకు సాక్ష్యాలు ఇచ్చును గాక. आज के दिन खुदा तुम्हारे विषय गवाही दे, గొప్ప విజయాలను చూడును గాక. महान जीत तुम ఆ देखने విజయాలు पाओ। పొందినప్పుడు जब उन जीत को तुम నిన్ను पाओगे, అడుగుతారంట ప్రజలు, तब तुमसे लोग पूछेंगे ఏకతాటిగా जो है क्या कहकर, నువ్వు ఒక్కడివే ఎట్లా గెలిచినావు? तुम अकेले किस तरह से जीते, నువ్వు ఒక్కడివే ఎట్ట పొందుకున్నావు? तुम अकेले कैसे पाए हो? నేను ఒక్కడినే కాదు, मैं अकेला नहीं, నేను ఈ జీవ గ్రంథం మీద ఆధారపడి పొందుకున్నాను సాక్ష్యం ఇచ్చును గాక. मैं इस जीवन की ग्रंथ पर आधारित होकर जो है पाया हूँ। యు ఆర్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ఫెలో. तुम एक आत्मनिर्भर व्यक्ति नहीं हो, నువ్వు ఏకైక వ్యక్తివి కాదు. तुम अकेले जो నీ आत्मनिर्भर బలాన్ని व्यक्ति नहीं నమ్ముకునే हो, వ్యక్తివి కాదు. నువ్వు अपने बल पर जो है भरोसा करने నువ్వు वाले దేవుని व्यक्ति మీద नहीं हो, ఆధారపడే వ్యక్తివి. నువ్వు खुदा पर आधारित रहने దేవుని वाले సన్నిధి व्यक्ति మీద हो, ఆధారపడే వ్యక్తివి. खुदा నువ్వు की उपस्थिति पर आधारित रहने वाले व्यक्ति हो। లోకం చెప్తా ఉన్నది दुनिया నీ कहती అంతా है నువ్వు చేసుకోగలుగుతావు, तुम అవసరం अपने లేదు. आप से कर सकते हो, कोई ఎవడు जरूरत नहीं అవసరం है, లేదు किसी అంటున్నది. की भी जरूरत नहीं है ఆ कहती है మంచి दुनिया। చెడు ఫలం నీకు తినిపిస్తా ఉన్నది. अच्छे बुरे की समझ देने वाले फल को खिलाता है, తినబాకు అస్సలు. मत खाओ बिल्कुल भी, तुम దేవుని జీవం దేవుని మీద ఆధారపడి ఉండు. खुदा पर आधारित रहो। చెప్పు, నేను దేవుని మీద ఆధారపడే వ్యక్తిని. कहो कि मैं खुदा पर నా आधारित సొంత रहने वाला బలముతో व्यक्ति నేను ఇది हूँ, పొందుకోలే. मैं अपने खुद के बल के जरिए नहीं पाया నీకెన్ని हूँ। సాక్ష్యాలు వచ్చినా, कहे कितनी भी దేవుని गवाही ఎంతగా आए, హెచ్చించినా, खुदा तुम्हें कितना भी बढ़ावे, నువ్వు ఎట్లాంటి శ్రమలో నువ్వు ఉన్నా, तुम चाहे कैसे भी दुख में हो, నేను దేవుని వాక్యం మీద ఆధారపడే వ్యక్తిని. मैं खुदा के वचन पर आधारित దేవుని మీద रहूंगा, ఆధారపడే मैं వ్యక్తిని. खुदा पर आधारित रहूंगा, యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడే यीशु వ్యక్తి. मसीह प्रभु पर आधारित ఎందుకంటే रहूंगा। అదే నిన్ను తిరిగి జీవ వృక్షం దగ్గరికి తీసుకెళ్తాది. वही तुमको फिर से जीवन की वृक्ष की ओर తిరిగి ले యేసు ప్రభు దగ్గర चलेगा, తీసుకెళ్తాది. वो तुम्हें फिर से यीशु की ओर ले లేకపోతే चलेगा, మరణించి నరకానికి వెళ్ళిపోతా नहीं तो ఉంటావు. मरने के बाद तुम सीधे नरक में जाओगे। సైతాన్ యొక్క గమ్యం అదే. शैतान की मंजिल वही है, చివరికి నిన్ను చంపేసి నరకానికి अंत తీసుకుపోవాలి. में तुम्हें मारकर तुम्हें नरक ले जाना। దేవుని యొక్క గమ్యం ఒకటే, खुदा की मंजिल एक ही है, నీకు జీవ వృక్షం అనే ఫలము తినిపించి నిత్య జీవం ఇయ్యాల. तुम्हें जीवन के वृक्ष के फल को खिलाकर अनंत काल का जीवन కాబట్టి నువ్వు देना। ఆధారపడే వ్యక్తివా? क्या तुम आधारित रहने वाले నీ व्यक्ति हो, బలముతో నీ బలాన్ని నమ్ముకున్న क्या వ్యక్తివా? अपने बल पर भरोसा करने वाले व्यक्ति हो, సంఘము మీద, దేవుని మీద कलीसिया पर, దేవుని खुदा వాక్యము మీద पर, खुदा के वचन पर ఆధారపడే వ్యక్తులమా? आधारित रहने वाले व्यक्ति है हम, లేకపోతే నా అంతలో నేను చేసుకోగలిగిన వ్యక్తివా? या मैं अपने आप से खुद कर सकता हूँ ऐसा నాకు कहने ప్రార్థన वाले అవసరం व्यक्ति లేదన్న हो, వ్యక్తివా? मुझे प्रार्थना की जरूरत नहीं कहने वाले व्यक्ति हो तो హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
हालेलुया। చూడండి దేవుని సన్నిధి మీద కూడా ఆధారపడుతూ ఉండాలా. देखो तुम्हें खुदा की उपस्थिति पर भी आधारित रहना है। ఎంతో మంది నేను ఇక్కడ చూస్తా ఉంటా, बहुत से लोगों को मैं देखता हूँ ఉదయాన్నే सवेरे ही కదా. ఎప్పుడు నేను ఒక సిస్టర్ గురించి సాక్ష్యం చెప్పిన, నేను చాలాసార్లు చెప్పిన. मैंने बहुत बार एक सिस्टर के विषय में गवाही दिया हूँ। మరి ఇక్కడ ఒక చిన్న एक छोटा सा చాయ్ దుకాణంలో పనిచేసేది సిస్టర్, चाय की दुकान में वो काम करती थी सिस्टर। పల్లెటూరు నుంచి వచ్చింది. गांव से आई थी वो। వాళ్ళ ఊరికి పోతే जब उनके गांव में जाने వాళ్ళమ్మ ముసలామే उनकी जो माँ बड़ी बूढ़ी है, చిన్న గుడిసెలో కొంగి తీసుకుపోతుంది. छोटे से जो झोपड़ी में से झुका कर ले गए हैं, ఆంధ్ర సైడ్ ఇక్కడ. जो आंध्रा की तरफ है वो। తర్వాత उसके बाद ఇక్కడికి వస్తే చాయ్ దుకాణంలో పనిచేస్తున్నారు. यहाँ पर आकर देखने पर एक चाय की दुकान में काम करती है। ఆమె वह మధ్యాహ్నము 2 గంటల ఆమెకు టైం ఉంటుంది. दोपहर 2 बजे के समय में, ఆ 2 గంటలు उस 2 बजे के समय में గంట తింటది, 1 घंटे में वो इंకొక खाती है घंटा और दूसरा घंटा ప్రతి దినము దేవుని సన్నిధికి వస్తుంది. प्रतिदिन खुदा की उपस्थिति में वो आती है शरण దగ్గర में खुदा కాబట్టి के। గాంధీ హాస్పిటల్ దగ్గర కాబట్టి यही निकट है गांधी हॉस्पिटल के पास, దేవుని इसलिए సన్నిధికి వస్తారు. वो खुदा की शरण में आती है। అయితే నేను చాలా సార్లు ఆమెను చూసిన, बहुत सी बार मैंने उनको देखा है, రోజు వస్తున్నది. वो प्रतिदिन आती है। ప్రతి ఒక్కరిలో మేము చూసేది हर एक में जो हम देखते వాళ్ళు हैं ఏం సంపాదిస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, वो क्या काम कर रहे ఏం हैं, क्या कमा తీసుకుంటున్నారు, रहे हैं, वे क्या कर ఏం रहे हैं, ఇస్తున్నారు, ఇవన్నీ కాదు. ये ऐसा नहीं देखते हम। ये सब దేవుడు नहीं వాళ్ళ పట్ల देखते। చేసే కార్యాలు, खुदा उनके प्रति जो कार्य దేవుడు कर వాళ్ళకి रहा ఎట్లా है। తోడుకున్నాడు. ఒక్కసారి ప్రజల్ని మీరు చూసినప్పుడు అట్టి రీతిగా చూడండి. जब तुम प्रजा की ओर देखते हो उस तरह से देखो खुदा నువ్వు किस तरह से బాగుపడాలంటే उनके साथ ప్రజల్ని है। ఇతరులను చూసినప్పుడు मैंने जब इस तरह से दूसरों को देखा దేవుడు है, వాళ్ళ పట్ల చేసిన కార్యాలు చూడండి. खुदा उनके प्रति क्या कार्य किए उन बातों को देखो तुम। అయితే కొన్ని రోజుల తర్వాత तो थोड़े दिनों के बाद ఆమె వచ్చింది, वो आई, వచ్చి సాక్ష్యం చెప్పింది. आकर उन्होंने गवाही दी। ఏ చాయ్ దుకాణంలో ఆమె అయితే పనిచేస్తుందో जिस चाय की दुकान में वो काम करती थी, ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే उन्होंने यह गवाही बताई ఆమెకు है, స్తోమత లేదు. उनकी हैसियत नहीं है। అదే చాయ్ దుకాణానికి ఆమె ఓనర్ అయి కూర్చున్నది. उसी चाय दुकान की वो मालकिन बनकर बैठी है। సంవత్సరం నారనే जो 1 साल के अंदर ही, ఈ సంవత్సరం నార నేను బాగా గమనించిన जो సిస్టర్. मैंने बड़े ध्यान से देखा उनको। ఏం సిస్టర్ ఇంత వస్తున్నారు, వచ్చినప్పుడల్లా నాతో ప్రేయర్ చేయించుకునేది. जब वो आती थी इधर, यहाँ पर मुझसे वो प्रार्थना करवाती थी। వచ్చినప్పుడు మేము లేకున్నా సరే ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకునేది. अगर हम ना भी हो तो फोन करके प्रार्थना ప్రతిదినం करवाती దేవుని थी। సన్నిధిలో నాటబడడం అంటే అర్థమే जो है प्रतिदिन खुदा की उपस्थिति में बोए जाने से कहा जाता है। దేవుడాన్ని खुदा చూడండి, ने उनको, మనకు కలిగేది ప్రతిదీ దేవుని కృప వల్లనే కలుగుతాయి. हमको जो कुछ भी मिलता है सब कुछ खुदा के अनुग्रह से ही मिलता కానీ है। लेकिन ఇవన్నీ ఎందుకు? ये सब कुछ किस దేవుని लिए? సన్నిధికి రావడం ఎందుకు? जय तुम सही होना किस? దేవునికి విధేయులై ఉండడం ఎందుకు? खुदा की शरण में आना, खुदा के దేవుని प्रति ఆజ్ఞకి आज्ञाकारी లోబడడం, रहना, खुदा का దాని कहना ప్రకారం मानना, జీవించడం పరిశుద్ధంగా, उसके अनुसार जो पवित्र ఇవన్నీ होकर ఎందుకు? जीना, ये सब कुछ लिए। ఇవన్నీ లెక్కకు రావు. ये सब कुछ जो है, ఇవన్నిటి వల్ల నీకు జరగాల్సినవి జరుగుతున్నాయి అనుకుంటున్నామేమో. जय इन सब के करने से तुमको जो होना चाहिए वो होता है, क्या सोचते వాటి వల్ల हो? కావు. उसके द्वारा नहीं होता। మనం చేసిన పాపానికి అవి తీసుకుంటే అక్కడ ఎక్కడ సరిపోదు. जय हमने जो पाप किया और इसके कहीं पर ही कुछ जो है लेना देना नहीं है। ఇప్పుడు పరిశుద్ధంగా అయిపోయిండొచ్చు, जय अपवित्र कह लगोगे, కానీ लेकिन సరిపోదు. नहीं है वो దేవుని काफी। ఇవన్నీ ఎందుకు కొరకనంటే ये सब कुछ किस लिए నువ్వు माने? దేవుని పైన ప్రేమను చూపిస్తున్నావు. तुम खुदा के प्रति प्रेम దేవా నువ్వు అంటే दिखाते నాకు हो। ఇష్టము ప్రవ్వా जी खुदा मुझको आप पसंद हो అని कर చూపిస్తున్నావు. आप दिखाते हो। గాంధీ బ్యాక్ సైడ్ ఆపోజిట్ లోనే హోటల్ ఉంటది. जो है गांधी हॉस्पिटल के पीछे वो उसके पास ही रहेगा कैफे उनका, ఉంటది. उनका जो कैफे जो होटल है, దానికి ఆమెనే ఓనర్ అయి కూర్చుంది. वो నేను वही అడిగినా, उसकी मालकिन बन गई। సిస్టర్ ఆడనేమో చిన్న గుడిసె ఉంది, ఈడనేమో మంచి షాప్ కట్టుకున్నాం. मैंने कहा वहां पर एक छोटी सी झोपड़ी, यहाँ पे एक अच्छी सी दुकान बनाए हो आप। చూడండి ఆ రోజు నుంచి उस दिन से ఇది ఎప్పుడో 5-6 నేను సేవలు వచ్చిన కొత్తలో ఇది मैं सेवा में जब नया नया उस ఆ वक्त की రోజు बात నుంచి है, उस दिन से ప్రతిదినము हर दिन, సిటీలో లేనప్పుడు కాదు, సిటీలో ఉంటే अगर शहर में ना हो लेकिन जब शहर में होता हूँ तो प्रतिदिन నేను వచ్చి దేవుని సన్నిధిలో మోకాలు వంగుతున్నా. मैं आकर खुदा की उपस्थिति में घुटने टेक దాని रहा हूँ। తర్వాత ఆ ఫలాలు నేను గొప్పగా చూస్తున్నా. నేను కూడా उसके द्वारा उसके बाद जो मिलने वाले फल जो मैं देख रहा हूँ, హల్లెలూయా. హల్లెలూయా. అట్లా నేను ఒక్కనే కాదు, उस तरह से मैं अकेला ही नहीं, చాలా మంది వస్తారు ఇక్కడ. बहुत से लोग आते हैं यहाँ ప్రతిదినము प्रतिदिन। జాబ్కు పోతాడు, వస్తాడు, ఇక్కడ మోకాలు వంగుతాడు, ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. नौकरी के लिए जब जाते हैं यहाँ आते घुटने टेकते 5 मिनट प्रार्थना करके అంటే దాని जाते అర్థం हैं। ఏంటి? माने उसका अर्थ क्या है? దాని అర్థం ఏంటి? उसका अर्थ क्या యేసు है? ప్రభు నీ పట్ల చేయగలుగుతాడు, यीशु मसीह तुम्हारे प्रति कर నీ सकते పట్ల हैं, చేయగలుగుతాడు. वो तुम्हारे प्रति कर सकते हैं। ఏమి ఇవ్వనవసరం లే, तुम्हें कुछ देने की जरूरत కానీ नहीं है, చేయగలుగుతాడు. वो कर सकते हैं। కానీ నువ్వేం చూపిస్తున్నావు? लेकिन तुम क्या दिखाते లోకానికి हो? నువ్వేం చూపిస్తున్నావు? दुनिया को क्या दिखाते हो? దేవుడికి నువ్వేం చూపిస్తున్నావు? खुदा को क्या दिखाते हो? నువ్వు చేస్తావు ప్రభువా तुम करते हो प्रभु, అనడం మాత్రమే కాదు, बस ऐसा कहना नहीं, నేను ఆయన మీద ఆధారపడి ఉంటా. मैं उन पर आधारित ఆయన रहूंगा। లేకుండా నేను బ్రతకలేను, उनके बगैर मैं नहीं जी ఆయన सकता, లేకుండా నా ఉద్యోగం కాదు, उनके बगैर मेरी ఆయన नौकरी లేకుండా నా नहीं, పని కాదు, उनके बगैर मेरा काम नहीं, నా పని వచ్చినా సరే मुझको काम आवे ఆయన फिर, లేకుండా నాకు వద్దు.
उनके बगैर मुझको नहीं चाहिए, ఆయన లేకుండా నాకొద్దు. उनके बगैर मुझको नहीं चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిదినం దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంగడానికి అర్థం ఏంటి? प्रतिदिन प्रभु की उपस्थिति में घुटने टेकना, इसका अर्थ ఆయన మీద क्या है? ఆధారపడి ఉంటున్నా उनके ऊपर मैं आधारित అని रहूंगा। సైతానికి చెప్తున్నావు, क्या तुम शैतान से లోకానికి कह रहे हो, చెప్తున్నావు, दुनिया से कह रहे हो, దేవాతి దేవుని కూడా और प्रभु की ప్రభువా నీ మీద ఆధారపడి ఉంటున్నా. ప్రభువా प्रभु मैं आप पर आधारित ఇగో हो रहा ప్రతి हूँ। ఆదివారం నీ కొరకు నేను వస్తున్నా हर తండ్రి. रविवार मैं आपके लिए आ रहा हूँ, ప్రతి దినము రాగలుగుతున్న తండ్రి. जय ये दिन मैं आप आ रहा हूँ। అలా అని అందరూ వచ్చి ఇక్కడ మోకాళ్ళు వంగమని అనట్లేను. क्या सब लोग यहाँ का घुटने टेके, ऐसा नहीं कहता हूँ मैं। అవకాశం కుదిరినప్పుడు जब చెప్తున్నా. आपको मौका मिले तब, ఒక ఇంపార్టెంట్ పనులు కాకముందు చెప్తున్నా. कोई जो है मुख्य कामों के होने से पहले। హల్లెలూయా. 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 కాబట్టి इसलिए అటు రీతిగా చాలా మంది ఉన్నారు, ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. उस तरह से बहुत से लोग होते हैं, बहुत ही जरूरी काम जिनके చర్చికి होते వచ్చి हैं, ప్రేయర్ చేసుకోకుండా ఫైల్ బయటికి పోదు వాళ్ళది. चाहे चर्च आकर प्रार्थना कराए बगैर उनकी वो फाइल बाहर नहीं जाती है। అట్లాంటి పనులు చూస్తా ఉన్నాం. वैसे कामों के विषय में देख रहे हैं हम। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాళ్ళని చూస్తే उन्हें देखने అబ్బా, पर దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నారబ్బా వీళ్ళు ये लोग खुदा पे कितने आधारित रहते हैं అంటే कहकर। మాకే బలం వస్తుంది, हमको ही कितना बल मिलता మాకే है, వస్తుంది, ఇతరులకు ఎంత బలం వస్తుంది ఇంకా. जब हमको इतना बल मिलता तो दूसरों को कितना కాబట్టి बल ఇవన్నీ मिलता కూడా है। ఎందుకు కొరకనంటే सब कुछ किस लिए? దేవుని మీద ఆధారపడి ఉన్నామని చెప్పి చూపించడానికి. जय खुदा पर तुम आधारित हो, इसको दिखाने के కాబట్టి ఈ लिए। రోజు నీకు మంచి చెడు అనే వృక్షం కావాలా, आज के दिन तुम्हें अच्छी बुरी की समझ देने वाला वो वृक्ष चाहिए, జీవం అనే వృక్షం या కావాలా. जीवन का वृक्ष ఆ चाहिए। రెండు వ్యత్యాసం దేవుడు నీకు చెప్పి ఉన్నాడు. दोनों का अंतर प्रभु ने बताया है तुमको। మంచి చెడుల వృక్షంలో अच्छे बुरे की समझ देने वाले वृक्ष में ఆధారపడాల్సిన అవసరం లేదు. जय उसमें वो करने की जरूरत नहीं है, నీకు నువ్వు గెలుచుకోవచ్చు, तुम अपने आप से कर सकते हो, దానికి आधारित కూడా होने की గెలుపులు जरूरत नहीं है। जो है उसके अनुसार కావాలంటే मिलेगा। పొందుకోవచ్చు. चाहे तो तुम पा सकते हो, కానీ మంచి అనే వృక్షంలో, జీవం అనే వృక్షంలో लेकिन जीवन के वृक्ष से ఆధారపడడం ఉంటది. उसमें आधारित रहना ఆధారపడడం అని होता ఉంటది. है, उस पर आधारित ఇంట్లో रहना ఆధారం रहता అవసరం है। లేదు. तुम इसमें जो ఇంట్లో आधारित ఆధారపడడం नहीं ఉంటది. है, लेकिन इसमें आधारित तुम्हें ఈ రోజు रहना నువ్వు है। ఏది ఎన్నుకుంటావు? आज के दिन क्या तुम चुनोगे? లోకం అంటది ఆధారపడొద్దు అంటది, दुनिया कहती किसी पर आधारित ना रहो, నీకేం తక్కువ అంటది. तुमको क्या कमी है, ఏం ఎన్నుకుంటావు? क्या चुनते हो అటు तुम? రీతిగా దానికి దీనికి उसी तरह से इसमें और ఈ రోజు उसमें దేవుడు నీకు వ్యత్యాసాలు आज खुदा ने తెలియజేస్తాడు. उन दोनों का अंतर बताया है। కాబట్టి ఏ వృక్షాన్ని నువ్వు ఎన్నుకుంటావో कौन से वृक्ष को तुम चुनोगे, జాగ్రత్తగా ఎన్నుకోండి, बड़े सावधानी से తొందరపడి चुनो, ఎన్నుకోకండి. जल्दबाजी करके ना चुनो, ఎందుకంటే చివరికి ఆదాము మొదటి ఆదం వలె కాదు, क्योंकि पहले आदम की तरह नहीं, लेकिन ప్రేయర్ పవర్ రెండో ఆదం వలె ఎన్నుకోను గాక. प्रेयर पर दूसरे आदम की तरह దేవుడి चुनने पाए। వాక్యం దీవించును గాక. खुदा इस वचन का आप सबको आशीष दे। హల్లెలూయా. దేవైసు ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాట్లాడినావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ యేసు ప్రభువా నీ యొక్క జీవపు వృక్షాన్ని ఎన్నుకొను గాక. మంచి చెడుల వృక్షం వద్దు ప్రభువా, మాకు గొప్ప విజయం దాంట్లో మా అందరికీ ప్రేయర్ పవర్కి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము, యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనము తండ్రి, నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సావాసం కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.